గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు వెరీ రీసెంట్గా బీజేపీలో వచ్చినటువంటి డెవలప్మెంట్స్ చూస్తే ఇప్పటికి కూడా గ్రూప్స్ అనేవి ఉన్నాయి. అది వేరే వేరే జిల్లాల్లో కాదు, ఒకే జిల్లాకి సంబంధించి పవర్ సెంటర్లు చాలా అయ్యాయి. నువ్వెక్కువ నేనెక్కువ అనే దాంట్లో డైరెక్ట్గానే నువ్వెక్కువ నేనెక్కువ అనేది బీజేపీలో లేదు. దేశం తర్వాత మాకు ఏదైనా దేశం తర్వాత ధర్మం తర్వాత అభివృద్ధి. డైరెక్ట్గా మీడియా సాక్షిగానే ఆరోపణలు చేసుకుంటున్నారు, సవాళ్ళు విసురుకుంటున్నారు. అదంతా ఉంది కదా, అవన్నీ సమసిపోయాయా? ఇప్పుడున్న సోషల్ మీడియా పవర్ వల్ల ఒక చిన్న మాట దొర్లిన బెంగాల్ని కొట్టింది తెలంగాణ కవిత. వాళ్ళైతే 351 మంది అమరులైన కవిత. ప్రాణాలు, మానాలు, అపమానాలు. నేను ఒకటే చెప్పానండి, భయం లేని బతుకునాలి, బానిసత్వం లేని బతుకునాలి. చావు నేను ఇష్టపడతాను, బానిసత్వం ఇష్టపడను. ఈ జన్మంలో ఎవరికో బానిసగా బతకదలుచుకోను. తెలంగాణలో ఎట్లా సెట్ చేద్దామని ఒక ప్లాన్ ఉంది. ఏం చెప్పింది అధిష్టానం మీకు పిలిచి, ఏం మాట్లాడుతుంది? తెలంగాణ ఆత్మలోకి వెళ్ళమని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏందో తెలుసుకున్నాను. కారం దుర్లతో దంచిన నేల కాబట్టి ఆ కారమే తినాలి. ఆ తెలంగాణ ప్రజల ఆత్మ ఆకాంక్షలకే వెళ్ళమని చెప్పింది తెలంగాణ. పోతే బీజేపీ స్టాండ్ ఏంటి? మళ్ళొకసారి వివక్ష చూపిస్తుందా? తెలంగాణ మీద వివక్ష లేదే అంటున్నాం కదా. దానికి ఒక భారత ప్రధాని లెక్కలతో అంకెలతో చెప్పేళ్ళాడు. చాయ్ వాళ్ళ ప్రధానమంత్రి ఉన్న దేశం, సామాన్య కుటుంబాలకు లక్షణం. లోపల ఏదో ఇలా బర్స్ట్ అవుతున్నట్టు ఉంది, దాన్ని కొంచెం అణుచుకుంటున్నట్టున్నారు. ఒక్కసారి ఎప్పుడో ఒకసారి ఇట్లా పేలిపోయినట్టుగా ఒక సిచ్యువేషన్. అది ఎలక్షన్స్ ముందే బయటపడుతుందా? నెగిటివ్ పాజిటివ్లతో నేను లైఫ్ని లీడ్ చేయలేవు కవిత. దారి ఒకసారి ఆయుధం పట్టిన తర్వాత తన వాడేవాడు పరాయవాడు యుద్ధం చేయడు. ఫ్యూచర్ సిటీ గురించి వచ్చిన శ్రీకాంత్ సారి చెప్పండి. ఫ్యూచర్ సిటీ గురించి అంటే మనమేం చేయలేకపోతే. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. వెస్ట్ బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణగా బీజేపీ వర్క్ చేస్తోంది. ఒంటరిగానే పోటీ చేస్తాము అనేటువంటి ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దగ్గర నుంచి వచ్చింది. మరి తెలంగాణలో సరికొత్త పార్టీలు వచ్చిన తర్వాత, కాక్రోచ్ జనతా పార్టీకి యూత్ నుంచి సపోర్ట్ వచ్చిన తర్వాత బీజేపీ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది? ఇప్పటికే గ్రూపులు, గొడవలు వీటన్నిటినీ ఏకం చేసుకొని ముందుకు వెళ్ళాలి అంటే, ఏకతాటిపైకి అందరినీ తీసుకురావాలంటే ఒక టఫ్ ఛాలెంజింగ్ టాస్క్ ఏమైనా బీజేపీకి ఉండబోతోందా? మనతో పాటుగా ఉన్నారు ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు. హలో అండి, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నాను. పార్టీ ఎలా ఉంది తెలంగాణలో? పార్టీ నాకన్నా ఎక్కువ బాగుంది. అవునా? చాలా స్ట్రాంగ్గా ఉందా? చాలా స్ట్రాంగ్ ఉంటేనే 8 మంది ఎంపీలకు గెలిచినాం. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు. కాకపోతే ఆ గ్రూపులు, డివిజన్లు అనేవి చాలా ఉన్నాయి. ఎక్కడికక్కడ పవర్ సెంటర్లు అనేవి ఉన్నాయి. ఏకతాటి మీదకి రావట్లేదు, గొడవలు ఉన్నాయి. ఏ పార్టీలో? అలా అయితే బీజేపీలో ఏ పార్టీలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదేదో మొత్తానికి ప్రజాస్వామ్యంలో ఒక బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. కొద్దిగా అభిప్రాయ భేదాలు తప్ప మనస్పార్థల పదం వేరు, అభిప్రాయ భేదాలు వేరు. చిన్న చిన్న అలకలు ఉంటాయి కుటుంబం లాగా. కానీ మాకున్నంత వరకు అవి సర్దుకుంటున్నాయి, సర్దుకున్నట్లే కూడా. ఎందుకంటే కేంద్ర పార్టీ బాగా సీరియస్గా ఉంది. ఓకే, అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలంటే మనం కొన్ని వ్యక్తిగత వాటిని పక్కన పెట్టాలి. అంతే, వ్యక్తిగతంగా పక్కన పెట్టాల్సిందే. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కళ్ళల్లో కన్నీళ్ళకు బదులు రక్తం కారే రోజు వచ్చింది. 1984లో మొదటి విజయం ఇచ్చిన నేల ఇది. ఊపిరి పోసినాం, ఉయ్యాలలోపినాం. తెలంగాణ ప్రజలు వాళ్ళ కణాలు ఏవైతున్నాయి, రక్త కణాలు ఇట్లా ఈ రకంగా సుడులు తిరుగుతున్నాయి. ఎప్పుడెప్పుడు ఓటేద్దామానా? ఎప్పుడెప్పుడు ఓటేద్దాం కదా. ఒక ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పరచాలి ఈ రాష్ట్రంలో. ఒక ధర్మ ప్రభుత్వం, ఒక అవినీతి రహిత ప్రభుత్వం,
ఒక కుంభకోణాలు లేని ప్రభుత్వం, కుటుంబ పాలన లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా ఇంకా మేము ప్రజాక్షేత్రంలోకి బయలుదేరుతున్నాం కూడా. కాకపోతే అవన్నీ ఒకప్పుడు ఇప్పుడు అంతా కలిసిపోయాము అనుకున్నప్పుడు వెరీ రీసెంట్గా బీజేపీలో వచ్చినటువంటి డెవలప్మెంట్స్ చూస్తే ఇప్పటికి కూడా గ్రూప్స్ అనేవి ఉన్నాయి. అది ఈ వేరే వేరే జిల్లాల్లో కాదు, ఒకే జిల్లాకి సంబంధించి పవర్ సెంటర్లు చాలా అయ్యే, నువ్వెక్కువ నేనెక్కువ అనే దాంట్లో డైరెక్ట్గానే. నువ్వెక్కువ నేనెక్కువ అనేది బీజేపీలో లేదు కవిత. దేశమే ఎక్కువ మాకు. దేశం తర్వాతనే మాకు ఏదైనా. దేశం తర్వాత ధర్మం, ధర్మం తర్వాత అభివృద్ధి. ఈ మూడే మాకున్నాయి. కాబట్టి దాంట్లో చిన్న చిన్న ఇది ఒక విశాల దేశం ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఏది అది కొద్దిగా ఇబ్బంది లేనంత వరకు సర్దుకుంటూ పోవాల్సిన వ్యవస్థ ఇది డెమోక్రసీలో. అలా అని మేము మిగతా పార్టీలాగా రకరకాల సమస్యలు చూశారు కదండి. మన కామారెడ్డి పండ పెడితేనే పోస్ట్ వస్తాయని డైరెక్ట్ అక్కడ ఉన్న ఒక సీనియర్ నాయకుడు ఆ మాటలు విన్నారు కదా. పైసలు ఇస్తేనే పడుకోబెడితేనే పదవులు వస్తున్నాయంటే అట్లా ఆ పార్టీ కాదు ఇది. ఇది దేశం గురించి, ధర్మం గురించి, అభివృద్ధి గురించి చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, సర్దుకుంటాయి. అందరం కలిసి ఎట్లయితే ఒక మహాయుద్ధం ప్రజాస్వామ్యంలో ఉన్నదో కంపల్సరీ ముందుకెళ్తాం. 24వ రాష్ట్రానిగా భారతీయ జనతా పార్టీ శాఖలో ఈ పువ్వులు పెడతాం. అయితే మిగతా పార్టీల్లో ఉన్నట్టుగా మా దగ్గర లేదు అనుకున్నప్పుడు వ్యక్తిగతంగా ఉండేటువంటి విభేదాలు, గ్రూపులు అనేవి చాలా ఉన్నాయి. ఒకరి మీద ఒకరు ఎవరు పై చేయి సాధించాలి అనేది అది అక్కడ క్షేత్రస్థాయిలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, కార్యకర్తలు, క్యాడరు ప్రతి చోట కూడా అది కనిపిస్తోంది. డైరెక్ట్గా మీడియా సాక్షిగానే ఆరోపణలు చేసుకుంటున్నారు, సవాళ్ళు విసురుకుంటున్నారు. అదంతా ఉంది కదా, అవన్నీ సమసిపోయాయా? మాకున్నంత వరకు చిన్న ఏదన్నా మండల స్థాయిలలో కానీ ఎక్కడ కూడా ఎంపీలు ఎమ్మెల్యే స్థాయిలో అట్లాంటి ప్రవర్తన లేదు. ఇంతకుముందు అక్కడ చిన్న చిన్నవి జరిగినాయి కొన్ని సోషల్ మీడియా ద్వారా. ఇక్కడ ఏమవుతుందంటే కవిత, ఇప్పుడున్న సోషల్ మీడియా పవర్ వల్ల ఒక చిన్న మాట దొర్లిన అది చిలువల వలవలుగా వెళ్ళిపోతుంది. ఆ రకంగా జరిగింది తప్ప ఈరోజు మాకు క్లియర్గా నిర్ణయం చెప్పారు, పొత్తు లేదు, ఒంటరి పోరు. బెంగాల్ని కొట్టిన తెలంగాణ ఎంత కవిత. వాళ్ళైతే 351 మంది అమరులైన కవిత. ప్రాణాలు, మానాలు, అవమానాలు అన్ని భరించి గెలవకపోతే చస్తామని తెలిసి చివరి పోరు చేసినారు కవిత. దాని మీదకి వెళ్ళి తెలంగాణలో మేము చాలా అదృష్టవంతులు. ఇప్పటికి కూడా ఇంకంతో ఇంతో గౌరవంగా, ఆత్మగౌరవంగా, ఆత్మాభిమానంగా కొట్లాడుతున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడున్న అవినీతి ప్రభుత్వం, కమిషన్ల ప్రభుత్వం, కరప్షన్ ప్రభుత్వం, గత ప్రభుత్వం తెలంగాణ ప్రజలను నట్టేట ముంచిన ప్రభుత్వం, 2కు 2 తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నిండా సముద్రంలో ముంచిన పార్టీలని తెలంగాణ ప్రజలు క్షమించే పరిస్థితులు లేరు. వాళ్ళ చూపులన్నీ కమలం వైపు ఉన్నాయి, గమ్యం వైపు ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా పొరపాటు రానివ్వము, ఎక్కడ కూడా తప్పటడిగేయము. తెలంగాణ సెక్రటరియట్ మీద కాషాయ జెండా ఎగిరేసే వరకు ఈ ప్రయాణం అట్లనే సాగుతుంది. క్యాడరు కార్యకర్తలు కోరుకుంటున్నారేమో, ముందు నుంచి ఎవరైతే పార్టీ కోసం కృషి చేశారో క్షేత్రస్థాయిలో కోరుకుంటున్నారేమో, విభిన్నమైనటువంటి పార్టీల్లో భిన్నమైనటువంటి దృక్కోణాలు ఉన్నటువంటి లీడర్స్ వచ్చి చేరిన తర్వాత ఇక్కడ కలిసిపోవడానికి టైం పడుతుంది. ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ అయినప్పటికీ కూడా వాళ్ళ మధ్యలోనే ఉన్నటువంటి గొడవల కారణంగా ఒక్కోసారి పలచబడుతుంది. పిఎం దాకా కూడా వీళ్ళ క్లాసులు తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది అనేది. అందరూ కలిసిపోండి, వేరే పార్టీలను చూసి మీరు నేర్చుకోండి అని మోదీయే అన్నారు అని. అవన్నీ పత్రికా కథనాలు, ఇంటర్నల్గా కాదా ఇదంతా? ఒకటి ఏదైనా సరే కొత్త పాత ఉండదండి. ఒకసారి పార్టీలోకి వచ్చిన తర్వాత అందరూ ఒకటే. ఇది గమనించాలి కవిత. మాకు చాలాసార్లు చెప్పారు కొత్త పాత ఉండదు. మళ్ళీ మాకు క్లియర్గా చెప్పారు. ఒకసారి అయితే మాకు క్లియర్గా చెప్పారు, పాత వాళ్ళు వస్తే ఇంకా వాళ్ళ అనుభవం కూడా తోడవుతుంది, ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. వేరే రాజకీయ వేదికల ద్వారా, ప్రజా ఉద్యమాల ద్వారా ఏదో ఒక పార్టీ ఏదో ఒక రకంగా ప్రజా జీవితంలో ఉంటారు. కాబట్టి వాళ్ళ అనుభవం కూడా ఉపయోగపడుతుంది. ఎప్పుడు కూడా विस्तार करो विजय वही आएगा, हमारा जो केंद्र का नारा है, बस नारा वही है, संदेश भी वही है, विस्तार करो, बस आपका काम विस्तार करो, విజయ్ వోయి ఆయగా ఖుద్ బఖుద్. కాబట్టి విస్తరించే టైంలో ఇప్పుడు 1400 మంది కార్యకర్తలు ఉన్న భారతీయ జనతా పార్టీ 14 కోట్ల మంది కార్యకర్తలకు వెళ్ళారు కవిత. కాబట్టి విస్తరించడం సహజము.
అక్కడక్కడ పాత నీరు కొత్త నీరు కలయిక లోపల కొన్నిసార్లు ఇబ్బంది ఉంటుంది, కలిసిపోయిన తర్వాత మళ్ళీ అంతా సర్దుకుంటుంది. ఇప్పుడైతే నేను అనేది అందరి ఉద్దేశం అదే చెప్తున్నాను, చివరికి కూడా చెప్పదలుచుకున్నది, వ్యక్తిగత కొన్ని ఇబ్బందులు మనం ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నానండి, కార్యకర్త లేకపోతే ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళొచ్చానండి? ఈ ఎమ్మెల్యే పదవి చూసి ఎందుకు గర్వపడాలా? ఎందుకు అంత అహంకారము, ఎంత పదవికాంక్ష, వ్యామోహం, ఎందుకు ఇదంతా? ఇప్పుడు ఆ కార్యకర్తలు కదా నేను ఎమ్మెల్యే చేసినారు చాలు. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఎంపీ చేశారు, కొంత ఎంపీ చేశారు, మమ్మల్ని ఎమ్మెల్యేలు చేశారు. ఎవరైనా సరే ఆ కార్యకర్తల చెమట చుక్కలు, కన్నీరు, రక్తము మరిగిస్తే మనం ఎమ్మెల్యేలం ఎంపీలమైనాం. వాళ్ళ ఆశ ఏంది? ఇప్పుడు వాళ్ళ ఆశ ఆకాంక్షలు ఏంటి కవిత? ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలా. మనం ఎవరము? వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళం మనం. మనకింత అహంకారం ఎందుకని నేను అంటున్నా. ఒకవేళ ఉంటే అహంకారాన్ని తగ్గించుకోవాలా, ఆశని తగ్గించుకోవాలా, మనం పోరాటం చేయాలా, ప్రజాక్షేత్రంలో ఉండాలా, ప్రజల సమస్యలు కొట్లాడాలా, ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయాన్ని మన వైపు మలుపుకోవాలా, ప్రజల ఆకాంక్షల గురించి మనం, వాళ్ళకి జరిగిన ఇబ్బందులు, వాళ్ళకి ఏం చేశారు ఈ ప్రభుత్వం. కాబట్టి నేను అనేది ఏంటంటే ఎంపీ ఎమ్మెల్యేని ఎక్కడికి వెళ్ళొచ్చినాయి మాకు? ఆ కార్యకర్తల కన్నీళ్ళే కదా. మా దగ్గర కార్యకర్తలు చాలా సామాన్యులు ఉంటారండి. మిగతా పార్టీ సెక్యులర్ పార్టీ అంటే ఉండరు. డబ్బు ఉన్నోడు, బంగ్లాలు ఉన్నోడు, బంగారం ఉన్నోడు, చాలా నేను అయితే చూశాను, చాలామంది సామాన్య ప్రజలు ఉంటారు. వాడు ఒక రకమైన నిజాయితీ, చాలా డెడికేటెడ్ అంటే ఒక రకమైన ఒక్కోసారి అనిపిస్తుంది అంటే నాదైతే వ్యక్తిగతంగా నాదాకా అనిపిస్తుంది, ఒక ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే వాళ్ళకి ఏదో ఏం లేదు, మేమేదో తీసుకొచ్చి కోకాపేటలో విల్లలు ఇస్తాము, జూబ్లీహిల్స్లో విల్లలు కట్టిస్తారని లేదు. వాళ్ళకి అంతే కాషాయం ఎగరాల. భవిష్యత్తులో ఈ బానిస బతుకులు ఏదైతే గతం బతికినామో 1947 కన్నా ముందు నిజాం కావచ్చు, బ్రిటిష్ వాడు కావచ్చు, బాబర్గాడు కావచ్చు, డాబర్ కావచ్చు, మొఘలాయలు కావచ్చు, పోర్చుగీసులు కావచ్చు, వేల సంవత్సరాలు మమ్మల్ని కావచ్చు. వాళ్ళకి చరిత్ర బాగా తెలుసు మాకన్నా. ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి అదే. అంటే ఈ జాతి ఎప్పుడు మళ్ళీ బానిసత్వంలోకి వెళ్తుందో కాబట్టి ఒకసారి కాషాయ జెండాను ఎగిరేసుకుంటే ఇంకా తెలంగాణ మొత్తం సెట్ చేసుకోవచ్చు. దీంతో పాటు అవినీతి లేని అభివృద్ధిని సాధించవచ్చు. డబుల్ ఇంజన్ సర్కారు వల్ల కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తెచ్చుకొని ఇప్పుడు కొల్లగొట్టబడిన ఈ ఖజానాని అప్పులమయం చేసిన ఈ రాష్ట్రాన్ని, అభివృద్ధికి దూరం నెట్టబడిన ఈ రాష్ట్రాన్ని, అబద్ధాలు తప్ప అభివృద్ధి లేని రాష్ట్రాన్ని బాగుపరుచుకోవాలంటే అనేది కార్యకర్తల ఉద్దేశం. దానికి అనుగుణంగా నాయకులుగా మేము మారుతున్నాము, ప్రజాక్షేత్రంలోకి పోతున్నాము, ప్రతి సమస్య మీద పోరాడుతున్నాము. సో మారుతున్నారు అనేది మీరు అనుకుంటున్నారేమో, కానీ నిజంగా అది కనిపిస్తోందా బయటికి? మేము అది చూడగలుగుతున్నాము? ఎందుకంటే ఈ మధ్యన జరుగుతున్నటువంటి కేసులు కావచ్చు, ఫ్లెక్సీలు కావచ్చు, గొడవలు కావచ్చు, ఇవన్నీ చూస్తే మాకు వీళ్ళు ఇంకా మారలేదు అని అనిపిస్తుంది కదా. ఇప్పుడు మేము చిన్నప్పుడు ఉండేవాళ్ళం కవిత, అంటే చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఇవన్నీ ఏంటంటే ఆ పిల్ల చేస్తారు. మేము చిన్నప్పుడు ఎన్టీఆర్ కృష్ణ అభిమానులం అని చిన్న పిల్లలం. అప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే మేము ఎన్టీఆర్ అభిమాని, వాడు కృష్ణ అభిమాని. మేము ఏం చేసేవాళ్ళం, ఎన్టీఆర్ పోస్టర్ వెళ్ళి వాడు వచ్చి కృష్ణ పోస్టర్ వచ్చి మా గోడలకు అంటేసేవాడు. ఉదయం లేతే గొడవ, చింపుకునేది, పెడగొట్టుకునేది. చిన్నపిల్లల స్టేజ్. మీరు ప్రజాప్రతినిధులు అయిన తర్వాత కూడా నేను అంటున్నాను ఏంటంటే ఇప్పుడు అది ఎవడో చేస్తాడు, ఎవడో చేసి వాళ్ళ మీద ఆపాదిస్తారు. ఎవడో మా మధ్యన తగులు పెట్టాలా, ఒక అపోహలు సృష్టించాలన్నప్పుడు కొంతమంది ఇతర పార్టీల వాళ్ళే డబ్బులు ఇచ్చి చేపిస్తారు. కాంగ్రెస్ నేపథ్యం కావచ్చు, బీఆర్ఎస్ నేపథ్యం కావచ్చు, మోసాల మీద నిర్మించబడ్డ పార్టీలు అవి. కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే ఎవరికో కొద్ది డబ్బులు ఇచ్చేసి, లేదు మా కార్యకర్తలు ఎవరో కొద్దిగా ఆలోచన పరిధి తక్కువ ఉన్న వాళ్ళు, ఏదో కొద్దిగా చిన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఏదో కొద్దిగా చిన్నగా తొందరపడో లేకపోతే ఇట్లాంటి చిన్నవి చేస్తారు తప్ప దీనికి దానికి ఏం సంబంధం లేదు. యుద్ధమే, యుద్ధానికి సిద్ధమైనం. ఈ గద్దెని వదిలేది లేదు, యుద్ధాన్ని వదిలేది లేదు, తెలంగాణను వదిలేది లేదు. ఒకసారి తెలంగాణ దుర్మార్గుల పాలన వల్ల, ఈ అవినీతి పాలన వల్ల మేము విముక్తి చేస్తాం భారతీయ జనతా పార్టీ. సో సైన్యానికి లీడర్ల ఆదేశం లేనిదే సైన్యం అలాంటి డెసిషన్ తీసుకుంటుందా అనేది. ఇప్పుడు ఈటెల రాజేందర్ మీద వ్యతిరేకంగా ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు అంటే అది బండి సంజయ్ అనుచరుడే చేశారు అనేది, ఆయన మీద కేసులు ఇవన్నీ అరెస్టులు దాకా వెళ్ళిన తర్వాత అక్కడ ఈజీగా బయటికి వస్తోంది కదా, క్లియర్గా కనిపిస్తోంది ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య జరుగుతోంది అని. గతంలో కూడా ఇద్దరు చాలా బాహాటంగా కూడా మాట్లాడేసుకో, చూద్దాం బిడ్డ చూద్దాం కొడక దాకా కూడా వెళ్ళి అసలు ఎవరెవరికి ఎంత ఉందో, ఎంత ప్రతాపాలు ఉన్నాయో, ఎంత వాళ్ళకి సపోర్ట్ ఉందో, కార్యకర్తల బలం ఉందో, మా బలగం ఎంత, నా టెరిటరీ ఇది, ఇలాంటివన్నీ కూడా మాట్లాడుకున్నారు కదా. అది ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతోందా అనేది ఈ ఫ్లెక్సీ వివాదంతో బయటికి రాలా? ఇప్పుడు రాజకీయాలలో
కొన్నిసార్లు మనస్పర్ధలు వచ్చినప్పుడు ఆవేశాలు లోనవుతాం. ఇప్పుడు ఒకప్పుడు మీకు రేవంత్ రెడ్డి గారి పీసీసీ ప్రెసిడెంట్ కాగానే కోమటిరెడ్డి రాజగోపాల్ ఇచ్చిన స్టేట్మెంట్ పంపిస్తాను మీకు వీడియో. సహజం అప్పుడున్న ఆవేదనలో ఆవేశంలోనూ కొన్ని సంఘటనలు, కొన్ని అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వర్డ్స్ అన్ని యూజ్ చేస్తారు. కానీ మేము కూడా అది ఎలా జరిగింది ఏం జరిగిందని ఇప్పుడైతే అట్లాంటి పరిస్థితి లేదు. 15 రోజుల కింద అయిందే కదా ఈ విషయం. లేదు, అది మీరు చెప్పింది ఫ్లెక్సీ అనుకుంటా. ఫ్లెక్సీ ఎప్పుడు 15 రోజుల కింద. అది పాపం బండి సంజయ్కి సంబంధం లేదు. అది కింద స్థాయి కార్యకర్తలు ఏదో ఊహించుకుంటారు, మాకు అడ్డొస్తున్నాడు, లేకపోతే మొన్న ఏదో జరిగిన సంఘటనకు వీళ్ళే కారకులు. ఇవన్నీ అపోహలండి. మా దాంట్లో బండి సంజయ్ కానీ, అరవింద్ కానీ, ఈటల రాజేంద్ర కానీ, రఘునందన్ రావు గారు కానీ మొత్తం ఎంటర్గా ఒక అందరు ఆలోచన విధానం ఒకటే. అందరూ కూడా ఒక రకమైన ఐడియాలిస్టులు ఉన్నారు. ఇప్పుడు ఈటల రాజేందర్ కావచ్చు, ఒక్కొక్కరు ఒక నేపథ్యం ఉంది. ఉద్యమకారుడు, 10 ఏళ్ళు మంత్రిగా ఉండి కరోనా టైంలో తన ప్రాణాలకు తెగించి తెలంగాణ ప్రజల హాస్పిటల్ కావచ్చు, కరోనా అప్పుడు ఆ ఇష్యూస్లలో చాలా జాగ్రత్తలు తీసుకున్న మంత్రి ఆయన. ఆర్థిక శాఖ మంత్రిగా జిఎస్టీకి చాలా సహాయ సహాయకాలు ఉంది. అట్లాంటి ఉద్యమకారుడు, వాళ్ళొక సౌమ్యుడు కాబట్టి ఉంటారు రాజకీయాలలో కొందరు. బండి సంజయ్ గారు ఆయనకున్న ఒక ఉద్రేక స్వభావం. ఈరోజు ఒక జాతి అంటే తెలంగాణ ప్రజల్ని ఒక రూతులంచిన నాయకుడు. అరవింద్ గారు ఆయన చతురతతోని, రఘునందన్ రావు గారు తెలుసు మీకు, ఇంకా ఒక మేధావి, ఏ సబ్జెక్ట్ అయినా అనర్గళంగా మాట్లాడే ఒక నాయకుడు. మా దాంట్లోని నాయకులు ఎక్కడ లేరండి. కానీ ఒకటే, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు మైనారిటీలను రెచ్చగొట్టడం, బుజ్జగింపు రాజకీయాలు, భారతీయ జనతా పార్టీ మీద విషం చిమ్మటం, ఇవన్నీ వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు అవుతాయి. ఆ విషయం చిమ్మట్లో భాగమే మీకు వచ్చిన ఫీడ్బ్యాక్. అంటే ఎక్కడెక్కడ భారతీయ జనతా పార్టీకి అగ్నెస్ట్గా చాలా రకాల శక్తులు పనిచేస్తాయి. సెక్యులర్కి ఆ ప్రాబ్లం లేదు. అగెనిస్ట్గానా ఇంటర్నల్గా కూడా పనిచేస్తున్నాయా అనేది నువ్వు ఇంటర్నల్గా ఉంటాయండి, అన్ని పార్టీలు ఉంటాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండాలని ఎవరికి ఇష్టం లేదు, అందులో ఉంటున్నాడు. రాహుల్ గాంధీకి ఇష్టం లేదు, వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు చాలాసార్లు ఇబ్బంది పెడతారు ఆయనని. ఆయన పక్కన ఉంటే కూడా లేవరు. గౌరవనీయ ముఖ్యమంత్రి వస్తే ఆ పక్కన ఉంటే లేవరు, ఆయనను పట్టించుకోరు అసలు. ఆయన ముఖ్యమంత్రిని పట్టించుకోరు. అయినా కానీ ముఖ్యమంత్రి ఆయన్నే. ఉంటాయి ఇంటర్నల్, అన్ని పార్టీలలో ఉంటాయి. కాబట్టి మా దాంట్లో కూడా ఒకటో అడాకొర ఉన్నా కానీ అవన్నీ సంసిపోయినాయి. ఇంకా సంసిపోకపోతే కేంద్ర పార్టీ చూసుకుంటుంది. ఒకవేళ సంసిపోకపోతే ఆవిడ బెదిరించాలా, లొంగ తీసుకోవాలా, భయపెట్టాలా, ఏం చేయాలి, సామధాన భేద దండోపాయాలు అంటారు కదా, అవన్నింటినీ ప్రయోగిస్తుందా ఇప్పుడు బీజేపీ? 100%. ఇది వ్యక్తుల గురించి పుట్లే పార్టీ. ఎవరో ముఖ్యమంత్రి కావడానికో, ఎవరో రాకేష్ రెడ్డి మంత్రి కావడానికి పుట్టలే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ దేశ అభివృద్ధి గురించి పుట్టింది. విశ్వంలో విశ్వఖ్యాతి ఎగరేయాలని పుట్టింది. ఈరోజు చూశారు కదా భారత విదేశాంగ మంత్రి ఎట్లా మాట్లాడుతున్నాడు యూరోప్లో. అది అనువనువున ఒక దేశం మీద అభిమానం నింపుకున్న ఒక విదేశాంగ మంత్రి మాట్లాడే మాటలు అవి. కాబట్టి అందరికీ అట్లాంటి మీరు అన్న రోజు వచ్చేస్తే ఎవ్వరికి కూడా వదిలిపెట్టేది ఉండదు పార్టీ. ఇది కార్యకర్తల పార్టీ, కార్యకర్తలే ముఖ్యం. కాబట్టి ఎక్కడ నాకు చిన్న సర్దుకోకపోతే సర్దేసి అన్ని సెటరైట్ చేస్తారు. అన్ని చోట్ల చేసినారు, సెటరైట్ చేసారు. అస్సాంలో చేసినారు, బెంగాల్లో చేసినారు, హర్యానాలో చేసినారు, మహారాష్ట్రలో చేసినారు, అన్ని చోట్ల సెటరైట్ చేసారు. ఇటు సెటరైట్ చేస్తారు, పెద్ద పనేం కాదండి. కానీ నేను అనేది ఏంటంటే ఏదేమైనా ఇంకా సంసిపోయినాయి, సమస్యలను సంసిపోయినాయి. ఇంకా మేము అనుకుంటున్నాం ఏంటంటే ఒక కార్యాచరణ ప్రధానమంత్రి గారు వచ్చి నిర్దేశం చేశారు. ఇక్కడ మొత్తం అవినీతి, ఆర్ఆర్ ట్యాక్స్, ఆకాశంలో తార చుక్కలు చూపించారు, తెలంగాణ ప్రజల్ని మోసం చేశారు. ఇవన్నీ మనం ప్రజలకు ప్రజా ఉద్యమాలు, ప్రజాక్షేత్రంలో ఇట్లాంటి విషయాలలో ముందుకెళ్తాం. అన్నిటికన్నా ముఖ్యం తెలంగాణ ప్రజల ఆకాంక్ష. బీజేపీ వైపు చూస్తున్నారు. ఓకే, బీజేపీ. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, పాపం బండి సంజయ్, ఆయనకేం తెలియకపోయి ఉండొచ్చు. పాపం అన్నారంటే ఆయన మీద అభిమానం ఏమైనా ఉందా? లేకపోతే నాకు ఎక్కువ తెలియదు కూడా బండి సంజయ్. నాకు అందరు 8 మంది ఎంపీలు, ఇంకా నాకు అరవిందే కొద్దిగా ఎక్కువ. ఎందుకంటే అరవింద్ ద్వారా, మీ జిల్లా కాబట్టి, అరవింద్ ద్వారా నేను బీజేపీలోకి వచ్చాను కాబట్టి అభిమానం ఉంటుంది. అంటే అనవసరంగా బదనాం చేస్తున్నారు అనేది నేను అనేది ఏంటంటే పాపం మా తెలంగాణలో ఊత పదం అది. పాపం అంతే. ఇంకా పాపం అంటే మొత్తానికి శని చుట్టుకుంటుందని అంటారు, కానీ అది నాకు చుట్టుకుంటుంది ఎట్లా. జనరల్గా నాకు రొటీన్ అలవాటు ఎవరన్నా అయ్యో పాపం శని చుట్టుకుంటా వదిలించడానికి కూడా ఉంటుంది కదా, ఏదో ఒకటి దానికి రెమెడీ చెయ్యొచ్చు. నేను ఒకటే చెప్పానండి, భయం లేని బతుకున్నది, బానిసత్వం లేని బతుకున్నది. చావు నేను ఇష్టపడతా కానీ బానిసత్వం ఇష్టపడను. నేను ఒకటే జన్మనండి,
మళ్ళీ జన్మ అంటూ లేదు, ఉంటే నాకు తెలియదు. ఈ జన్మలో నేను ఎవరికో బానిసగా బతకదలుచుకోలేదు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది అంటే నాకున్న ఒక ఊత పదం అయ్యో పాపం అనే ఒక పదాలు వాడుతాను తప్ప, నేను అనేది ఏంటంటే అనవసరంగా బ్లేమ్ అవుతారు ఒక్కోసారి. అది ఎవడో పోస్టర్ అనిపిస్తుంది నేను అనుకుంటున్నాను. ఎవరు చెప్తారు వాడు ఏం చెప్తారు, ఇంకొకటి వేసి ఈటల రాజేందర్ మనిషి వచ్చి మళ్ళీ ఇంకో దగ్గర కట్టిండు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ ఒక అంటే ఇదంతా ఒక ఏదైతే మేము ఒక విజయం వైపు ప్రయాణం చేసేటప్పుడు ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. మేము జాగ్రత్తగా ఉండాలని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నా వ్యక్తిగత అభిప్రాయం ఇంకా జాగ్రత్తగా ఉండాలి మేము, నా పట్ల కావచ్చు, రకరకాల ఎవరి పట్ల సరే రకరకాల కుట్రలు జరుగుతూ ఉంటాయి రాజకీయాలలో. కాబట్టి దానికి జాగ్రత్తగా ఉన్నాం. అవి చిన్న చిన్నవి పట్టించుకోవట్లేదు మేము. బండి సంజయ్ పెద్దగా తెలియకపోవచ్చు, కాకుండా బండి సంజయ్ కొడుకుకి జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ తెలుసా మీకు? దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఒకటండి, ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ ఏందనేది ఇంకా మొత్తం చట్టబద్ధ సంస్థల చేతిలో ఉంది, ఇన్వెస్టిగేషన్ టీంలో. ఇంకొక మనము ఏదైతే ఆ సమయంలో ఏది అనుకున్నామో, ఏదైతే జరిగినాయో, చర్చలు జరిగినాయి, రకరకాల డిబేట్లు జరిగినాయి, రకరకాల వ్యవస్థ మూవ్ అయింది. ఇప్పుడు దాని మీద ఒక సిట్ ఏర్పాటు చేశారు, ఒక ఐపీఎస్ అధికారిని పెట్టారు. వాళ్ళు దర్యాప్తు సంస్థలు ఏదైతే యాక్షన్ తీసుకున్నారో ప్రైమరీ యాక్షన్ తీసుకున్నారు, అతను అరెస్ట్ చేశారు, పంపించారు. ఇంకా దర్యాప్తు సంస్థలు చూసుకుంటాయి. దర్యాప్తు సంస్థల తర్వాత న్యాయ వ్యవస్థ. ఇంకా మనం ఊహించుకున్నంత మాత్రాన, మనం ఏదో జరిగినంత మాత్రాన అది కోర్టు లాక్ అగ్నెస్ట్కు పోయినట్లు ఇప్పుడు ఈ సమయంలో. ఆ సమయంలో అంటే అతనికి ఏదో రకరకాల అరెస్ట్ కాలేదు కాబట్టి ఇంకేదో రకరకాలుగా మాట్లాడినాం. కానీ ఏదేమైనా సరే ఇంకా మనము చట్టానికి న్యాయానికి వదిలిపెట్టాలి. ఇంకా మనం మీడియా అనేది ఎంతవరకు చేయాలో, ఎంతవరకు ఆడుకోవాలో అంతవరకు ఆడుకున్నది. కేసుని కాస్త మనం మాట్లాడుకోవద్దు, ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి. అయితే బండి సంజయ్కి ఆ కేసు వల్ల, జరిగినటువంటి ఈ ఇష్యూ వల్ల పార్టీలో ఎవరు శత్రువులు ఉన్నారు, బయట పార్టీలో ఎవరు మిత్రులు ఆయనకు ఉన్నారు అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా క్లారిటీ వచ్చింది అనే ఒక మాట కూడా, ఒక విమర్శ, ఆరోపణ బీజేపీ లీడర్స్ మీద వచ్చింది. ఇప్పుడు అదే కవిత, ఇప్పుడు జరుగుతాయని మంచిగా జరిగింది వచ్చేది మంచిగా ప్రతి ఏదైనా సరే. ఇప్పుడు ఉదాహరణకు చాలాసార్లు మనం ఫైనాన్స్గా లాస్ అవుతాం, వ్యాపారాలు అవి పెద్ద సత్యం రామలింగరాజు ఎక్కడున్నాడు? వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చి రోజు లక్షలాది కోట్లు పెట్టుకున్న సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ. నేను మొన్న శ్రీరాజు ఇంటర్వ్యూ చదివిన వంశానాథ్, అంతలో సత్యంలో పనిచేసిన వాళ్ళు ఈరోజు 1000 కోట్లు. కానీ ఎక్కడున్నాడు సత్యం రామలింగరాజు? అంటే నేను అనేది ఏంటంటే ఒకవేళ మన మంచికేనా, అంతే అంటే అదే చెప్తున్నాను నేను. ఏదైనా మంచిగా క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే నీకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ఎవరు నీ వాళ్ళు కాదు, అది చూపించడానికి దేవుడు పరీక్ష పెడతాడని నా వ్యక్తిగత అభిప్రాయం. ఒకవేళ తప్పే జరిగింది, నిజంగానే తప్పు చేశారు అనుకున్నప్పుడు నీ వాళ్ళు ఎవరు, నీ వాళ్ళు కాని వాళ్ళు ఎవరు అనేది ఉండదు కదా. ఏది నిజం, ఏది తప్పు, దానికి దీనికి సంబంధం లేదు. అదే మళ్ళీ అది వేరేనే దర్యాప్తు, అది న్యాయం, అది వేరే విషయము. కానీ ఏదైనా సరే పిల్లల్ని కంటాం కానీ పిల్లల రాతలు మాత్రం కనలేమండి. ఇది కూడా సమాజం ఆలోచించుకోవాలి. మీరైనా నేనైనా కవిత, ట్రూ. ఇది ఒకసారి మనకు కొద్దిగా అంటే ఇబ్బంది అనిపిస్తుండొచ్చు, కానీ పిల్లల రాతను మాత్రం రాయలేము. చాలామంది మామూలుగా ఉన్న వాళ్ళు చాలామంది చూస్తాం. ఏదో మొన్న ఒక అమ్మాయి తండ్రిని ఐఏఎస్ ఆఫీసర్ చేసి తండ్రి నడిపే రిక్షా దొక్కింది, అదొక గర్వం. ఒక మామూలు రిక్షా పుల్లర్ కూతురు ఐఏఎస్ ఆఫీసర్ ఎక్కడో కలకత్తా వీధులలో ఒకసారి రిక్షాలో తండ్రిని కూర్చుని పెట్టుకుని రిక్షా దొక్కింది ఐఏఎస్ ఆఫీసర్. ఆ కూతురు అట్లాంటిది. కొందరేమో ఇంకొక సంతానం ఇంకో రకంగా చేస్తారు. కొందరు ఆస్తులు కొల్లగొడతారు, కొందరు ఆత్మాభిమానం కొల్లగొడతారు, కొందరు అవమానాల పాలు చేస్తారు. ఎంతవరకు తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది? ఏ తల్లిదండ్రులు కోరుకుంటారు అట్లా కావాలని? చెప్పండి. ఏ తల్లిదండ్రులు కోరుకుంటారు తమ కొడుకు కానీ తమ కూతురు కానీ ఇట్లాంటి చర్యలు చేయాలని కోరుకుంటారా? చెప్పండి. ఇవి జరుగుతాయి. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనల వల్ల తప్పదు, భరించాల్సిందే. బాధ అయినా, కడుపులో రగిలిన కన్నీళ్ళు కళ్ళల్లో పెట్టుకోవాలా, రగిలించాల్సిందే ఎవరికైనా సరే. ఇప్పుడు చాలామంది చూస్తాం జైళ్ళలో, ఇప్పుడు మీరు జైలుకి వెళ్ళండి, కోర్టుకి వెళ్ళండి, మీరు క్రిమినల్ కోర్టుకి వెళ్ళండి, అక్కడ ఉంటాయి మర్డర్ చేసిన తల్లిదండ్రులు కూడా వస్తారు. వాడు మర్డర్ చేసినచ్చు, కానీ తల్లిదండ్రులు కొడుకేవాడు. మర్డర్ చేసిన కుటుంబం ఒకవైపు, సమాజం ఒకవైపు. మీరు జైళ్ళల్లో ములాఖాత్కి వెళ్ళి చూడండి, వాడు ఏమైనా చేసిండొచ్చు, కానీ వాడి కుటుంబానికి, వాడి తల్లిదండ్రులకు
ఓ బాధ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది. కాకపోతే అంతకు మించి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవి పబ్లిక్ రిప్రజెంటేటివ్ అనేది వాళ్ళు చేస్తే జనాలు చూస్తూ ఉంటారు. వీళ్ళు ఈ పదవిలో ఉన్నారు, అరే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకోలేదా, పెంపకం బాగాలేదా, లేకుంటే ఎక్కడ లోపం జరిగింది, అసలు కొడుకు ఆధారలో ఉంటే పేరెంట్స్ చూసుకోవట్లేదా, ఇట్లాంటి బోల్డ్ అని డౌట్స్ వస్తూ ఉంటాయి కదా. పర్టికులర్గా ఈ ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేదాన్ని యాజ్ ఎ పేరెంట్గా ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎంతో జాగ్రత్త ఉన్నాయి, వేలు జరిగినాయి. ఇప్పుడు అది మళ్ళీ ఇది చర్చ పోతుంది. బట్టిలలో వేసి కూడా కాల్ చేసినారు. నేను అనేది ఉద్దేశం ఏంటంటే ఇదందరు పొలిటీషియన్స్ మనకి వస్తుంది. నిజంగా పొలిటీషియన్ టైం ఉండదు. ఇప్పుడు నేనే ఉన్నాను, నా కొడుకు ఇప్పుడు +2 చదువుతున్నాడు. నేను ఎమ్మెల్యే నుంచి మార్కు తక్కుతున్నాయి. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉదయం లేచి నుంచి ఇప్పుడు కాన్షియస్ పోతాం, 3 రోజులు ఉండాలా, లేదు పార్టీ ప్రోగ్రాంలు వరంగల్ పోవాలా, ఆదిలాబాద్ పోవాలా, ఢిల్లీ పోవాలా. ఓకే, వాళ్ళ మదర్ చాలా కష్టపడుతుంది, చెప్తుంది అప్పటికి కూడా. ఇప్పుడు నేను అప్పుడప్పుడు ఈ మధ్యన కొద్దిగా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, వాల్యూస్ ఇంపార్టెంట్ ఉండకుండా చెప్తున్నాను. ఇంట్లో ఎక్కువ టైం ఉంటాను, కారణం ఏదైనా బయట కొద్దిగా ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకున్నా అంటే నేను చెప్తాము, అంతే చెప్తాము. కానీ ఏం చేస్తాం, ఇప్పుడు ఏ ఫ్యాక్టర్స్ వాళ్ళ మీద పనిచేస్తాయి అనేది తెలియదు. అది ఏ తల్లిదండ్రులైనా కానీ మీరు ఇట్లా కావాలని కోరుకోరు కదా, చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకు నేనైనా సరే వచ్చిన కొడుకుని రాగానే తిన్నావు అంటాను, చదువుకున్నావు అంటాను, మంచి చదువుకో అంటాను, చదువుని మించింది ఏం లేదంటాను, కొద్దిగా ప్రవర్తన కొద్దిగా ఉంచండి, కొద్దిగా గౌరవించండి. ఇట్లా చిన్నపిల్లలే కాబట్టి ఇప్పుడే కదా 18 సంవత్సరాలు కాబట్టి, ఇంకా అంటే జనరల్గా ఇప్పుడే టీనేజ్లో ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది, హార్మోన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ టీనేజ్ కూడా మనం కూడా క్రాస్ అయ్యాం కదా. అదే మనకు తెలియని టీనేజ్ కాదు కదా. టీనేజ్లో మనకి ఎట్లాంటి ఫీలింగ్స్ వస్తుంది వాళ్ళకే వేస్తాయి. కానీ మనం అంటే ఆ క్రాస్ అయ్యి వచ్చినాం కాబట్టి ఏది మంచో ఏదో చెడు చెప్పగలగాలి. ఫ్రెండ్షిప్ ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది, సోషల్ మీడియా బాగా ఎఫెక్ట్ పడుతుంది, అన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు ఈ రోజు వాడికి ప్రపంచమే చేతిలో కనబడుతుంది. కాబట్టి చాలా తల్లిదండ్రులు తమ పిల్లల్ని మంచిగా అనుకుంటారు, మంచి ప్రయోజకులు పెంచాలనుకుంటారు. అప్పుడప్పుడు కషాయి కాలం కాటెత్తుంది, అది కన్నీళ్లతోనే పూర్తవుతుంది. బాగుంది, చాలా బాగా చెప్పారు. మనం పార్టీ గురించి కూడా మాట్లాడుకుంటే, వెస్ట్ బెంగాల్లో మొత్తం సెట్ చేసినాం, అక్కడ సమస్య పోయింది, అన్నీ అయింది అనుకున్నప్పుడు తెలంగాణలో ఎట్లా సెట్ చేద్దామని ఒక ప్లాన్ ఉంది. ఏం చెప్పింది అధిష్టానం మీకు పిలిచి, ఏం మాట్లాడుతుంది? ఒకటండి, మాకు తెలంగాణ ఆత్మలోకి వెళ్ళమన్నది, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏందో తెలుసుకోమన్నది, తెలంగాణ ప్రజల సంస్కృతి, వాళ్ళకున్న సమస్యలు, వాళ్ళు కోరుకుంటున్న ఆత్మాభిమానము, ఆత్మగౌరవము. తెలంగాణ ప్రజలు ఒక నిజాం రాజు మీద దండయాత్ర చేసిన రాజులు, సాయుధ పోరాటాలు చేసిన వాళ్ళు. ఇది మామూలు జాతి కాదు తెలంగాణది. ఏదో ఆంధ్ర తెలంగాణ ఉద్యమం, అది మామూలు ఉద్యమం. అది అట్లా కాదు. అంటే మామూలు ఉద్యమం అంటే కంపేర్ టు అంటే 1200 మంది బిడ్డలు తెగించి పాపం వాళ్ళ ప్రాణాలు కోల్పోయినారు, సకల జనుల సమావేశం. కానీ ఈ జాతిలో అడుగడుగున ఒక ఆవేశం. ఆ టైంలో నిజాం ప్రభుత్వం కావచ్చు, సాయుధ పోరాటం కావచ్చు, కమ్యూనిస్ట్ సాయుధ, ఒక రకమైన వైల్డ్ సాయిల్ ఇది. కాబట్టి తెలంగాణ ఆత్మలోకి కూడా వెళ్ళాలి మేము. ఇప్పుడు నువ్వు యూపీ ఫార్ములా ఇక్కడ పనిచేయదు, బెంగాల్ ఫార్ములా ఇక్కడ పనిచేయదు, తెలంగాణ ఫార్ములా తెలంగాణ. అంటే కారం దుడ్లతో దంచిన నేల కాబట్టి ఆ కారమే తినాలి. ఆ తెలంగాణ ప్రజల ఆత్మ ఆకాంక్షలకే వెళ్ళమని చెప్పింది. తెలంగాణ ఆకాంక్షలు, వాళ్ళ ఆత్మాభిమానము, ఆత్మగౌరవము, వాళ్ళ అభివృద్ధి గురించి మనం ఏమేమి చేయాలా, అభివృద్ధి గురించి పెద్దలు ప్రణాళికలు ఇస్తారు. మాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొత్తగా వచ్చిన రాజకీయాలు కాబట్టి ఇంకా మాకు ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజా ఉద్యమాలు నిర్మించడము, ప్రజా చైతన్యం చేయడము, ఇప్పుడున్న ఈ అవినీతి ప్రభుత్వాన్ని, అబద్ధాల ప్రభుత్వాన్ని, వాళ్ళకి ఏం చేసిన మోసాలు చెప్పడం, ఇప్పుడు జరుగుతున్న మోసాలు చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ వడ్ల కొనుగోలు కావచ్చు, ఈరోజు యూరియా గురించి క్యూలు కట్టడం కావచ్చు. ఎటువంటి ప్రణాళిక లేదు, ఎంతసేపు కమిషన్లు, కరప్షన్లు, ఢిల్లీ టూర్లు. తెలంగాణ ప్రజలు 2 నెలలు రోడ్ల మీద అంటే వర్షాలల్లా, వడగళ్ళ వాళ్ళ కన్నీళ్ళు ఏరులై పారింది. అంటే ఇట్లాంటి ప్రజలను చైతన్యవంతం చేసి ఒక మంచి సుపరిపాలన ఇస్తామని వాళ్ళకు నచ్చజెప్పి వాళ్ళకి చైతన్యం చేసి మనం ప్రజాస్వామ్యంలో మన వైపు మలుపుకోవాలి. తెలంగాణ ఆకాంక్షలు ఏంటి, అవసరాలు ఏంటి, వాటిని గుర్తించి ముందుకు తీసుకెళ్ళండి అనుకున్నప్పుడు స్వయంగా పార్లమెంటు సాక్షిగానే అదే బీజేపీ ఎంపీలు రాష్ట్ర విభజనని పాకిస్తాన్ విభజనతో పోల్చినప్పుడు బీజేపీ లీడర్లు, అందులోనూ తెలంగాణ ప్రజాప్రతినిధులు ఏమైనరు, దాన్ని ఎందుకు అపోజ్ చేయలేదు, ఎందుకని అంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకంగా మాట్లాడుతుంటే? అసలు ఈ కవిత ఈ పాయింట్కి ఒకసారి క్లారిటీ ఇస్తే మీరు కొద్దిగా ఇంటర్వ్యూ ద్వారా క్లారిటీ ఇస్తాం, మంచిగా ఇస్తాం.
తెలంగాణ యువతను చంపిందే కాంగ్రెస్ 1969లో. తొలిదశ ఉద్యమంలో తుపాకీ గుండ్లు పెట్టి 369 మంది మా బిడ్డలను కాల్చి చంపింది కాంగ్రెస్. అడుగడుగును అణచివేసింది ఇందిరాగాంధీ ప్రభుత్వం, బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం. మా బిడ్డలను చంపిన వాళ్ళు యువకులు, నూలు మీసాల యువకులు. ఈరోజు కాదు మా పానాలు తీసింది కాంగ్రెస్. తర్వాత ఈ కాంగ్రెస్ ఎప్పుడు తెలంగాణకు శత్రువే. ఈరోజు ఆంధ్ర తెలంగాణ విడిపోవడానికి ప్రత్యేక కారణం కాంగ్రెసే. కాంగ్రెస్ పరిపాలనే కదా ఈ వ్యత్యాసాలు పెరిగినాయి. ఏదైతే నీకు ఈ రకంగా పక్షపాతం జరిగింది, ఏ రకమైతే ఉద్యోగాలు కావచ్చు, నీళ్ళలో కావచ్చు, నియమకం ఎవరు చేసిన పరిపాలన 20 ఏళ్ళు? అసలు చాలామంది జనాలకు తెలియదు. ఎంతసేపు మా సోనియం ఇచ్చింది అని ఎంతమంది పానాలు తిన్నారు వీళ్ళు? అసలు ఎందుకు వచ్చింది? ఓకే, కలపటము అది తప్పే, మాకు ఇష్టం లేకుండా కలిపారు. 1950లో మేము అప్పుడు కూడా కలిసిలేము. తెలంగాణ హైదరాబాద్ స్టేట్ కుంటూ పోయి కలిపినరు. బోరుగుల రామకృష్ణారావుని చీఫ్ మినిస్టర్ చేస్తున్నారు. ఎందుకంటే నీకు ఆంధ్రప్రదేశ్లో మీరు ఎవరన్నా అండి, కర్నూలుకి వెళ్ళి అడగండి, కర్నూలు పాత ఆంధ్ర చరిత్రకారులు ఉన్నారు. మామూలు సింగిల్ రూమ్ కూడా లేవు సెక్రటరీల కాళ్ళకు. కలెక్టర్ ఆఫీస్ సెక్రటరీ చేసుకున్నారు. ఆ టైంలో మా తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ స్టేటు, బోరుగుల రామకృష్ణరావు గారు ఒక పెద్ద ఉదయంతో రండి ఇక్కడ అన్ని అప్పుడు, ఎందుకంటే అప్పుడే ఉన్నాయండి మాకు ఉస్మానియా హాస్పిటల్, హైకోర్టు, ఆ భవనాలు. ఇప్పుడు కర్నూలులో చేయండి, మా హైకోర్టులో బాత్రూంలో పుడుతులేవు అక్కడ బిల్డింగ్లు అప్పట్లో 56లో. కాబట్టి 56లో కలపడమే తప్పు కలిపారు. కలిపినప్పుడు కలిసిపోవాల్సింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. మళ్ళీ 50 ఏళ్ళు మళ్ళీ ఇట్లా మోసం చేసినారు. నీళ్ళల్లో మోసం చేసినారు, నియామకాల మోసం చేసినారు, నిధులల్లో మోసం చేసినారు. మళ్ళీ మా యువతని గుండెలతో కలిపి చంపారు. 1960 ఉద్యమం ఎందుకు వచ్చింది? మా బిడ్డలు కదా సచ్చిన వాళ్ళు. ఆంధ్రలో చావలే కదా, తెలంగాణ బిడ్డలు చచ్చారు 369. బుల్లెట్లతో కలిసింది ఆ పార్టీ. తర్వాత మళ్ళా ఒక మా ముఖ్యమంత్రి ఉండే చెన్నారెడ్డిని దించుతారు. తర్వాత అంజయ్య గారు అని ముఖ్యమంత్రి ఉండే, ఆయన ఆ గాంధీ కుటుంబం ఎయిర్పోర్ట్లో అవమానించారు ఒక ఫ్యూన్ లాగా. దాంట్లోకి వెళ్ళి ఒక రకమైన ఆవేదన, ఆవేశం. మొత్తానికే అనగబట్టబడ్డ తెలంగాణ పౌరుషాన్ని భారతీయ జనతా పార్టీ మాత్రం మేల్కొల్పింది. ఇది ఒకటి రాసుకోండి చరిత్రలో. 1997, 98లో ఒక్క ఓటు 2 రాష్ట్రాలని కాకినాడ తీర్మానం చేసింది మేము. ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలుగుదేశంలో మంత్రి పదవి వెలగక్కుతున్నాడు. మేము మళ్ళా పురుడు పోసినాం తెలంగాణ ఆశకు. ఒక జాతీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ అందరూ మర్చిపోయి ఆ గాయాలన్నీ గుండెలల్లో ఉంటే అప్పుడు కొంతమంది ఉండేవాళ్ళు. జయశంకర్ సార్ వాళ్ళు ఎప్పుడు ఆ భావజాలాన్ని ఎప్పుడు వ్యాపింపజేశారు. బెల్లి, లలితక్క అని ఇట్లా పాటలు పాడేవాళ్ళు, గద్దలను వాళ్ళు ఒక తెలంగాణ ఆవశ్యకత చెప్పారు. కానీ కాంగ్రెస్ ఎప్పుడు బుల్లెట్లతోనే సమాధానం చెప్పింది మాకు. అప్పుడే భారతీయ జనతా పార్టీ భారతదేశంలో, అది కూడా కాకినాడ తీర్మానం చేసిన, వరంగల్ కాదు, ఒక్క ఓటు 2 రాష్ట్రాలు. దాంతో మొదలైంది తెలంగాణ మళ్ళీ పురుడు పోసుకుంది. మీరు రాసుకోండి. ఇప్పటి కూడా పార్లమెంట్లో చూడండి, భారత పార్లమెంట్లో చూడండి, సుష్మా స్వరాజ్ గారి స్పీచ్ పక్కన మన్మోహన్ సింగ్ కూర్చుంటే బలిదానాలద్దు బిడ్డలు చేస్తున్నారు అన్నది. జాలి కలగలేదు మన్మోహన్ సింగ్ మౌనస్వామికి, సోనియమ్మకు. అందుకోసం అన్నది మీరు బలిదానాలు చేసుకోవద్దు, బతికుండాల తెలంగాణ వచ్చినాక. నేను పార్లమెంట్లో చెప్తున్నాను, మన్మోహన్ సింగ్ చెప్పింది మీరు పెట్టారా పెట్టకపోతే వెనక చూపించి చెప్పింది. అప్పుడు కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఎంపీలున్నాం మేము. అది యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ అంటే వేరే పార్టీతో కలిపి యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ కన్నా ఎక్కువ పార్లమెంట్ సభ్యులు మేము. ఆ రోజు నిండు పార్లమెంట్లో ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ మా బిడ్డలను చంపుతున్నది. 1200 మంది తగలబెట్టుకుంటున్నారు, ఉరి పెట్టుకుంటున్నారు. మొయినాబాద్ యాదయ్య పోయి సోనియా గాంధీకి లెటర్ రాసి వెళ్ళి ఏపీ భవన్లో ఉరి పెట్టుకున్నారు చెట్టుకు. మర్చిపోయింది కాంగ్రెస్ ఎంత, ఇది మామూలు కాంగ్రెస్ కాదు ఇది. కాబట్టి బీజేపీకి అట్లాంటిది అండి. ఈరోజు తెలంగాణ సాకారం ఏంటంటే పురుడు పోసింది మేమే, తెలంగాణ సాకారం చేసింది మేమే. ఆ రోజు నిండు పార్లమెంట్లో మేము అన్నాం కాబట్టి ఆ బిల్లు పెట్టిండ్రు. మీరు కావాలంటే నేను చెప్పేటి అబద్ధాలు కాదు, ఇవన్నీ చరిత్ర సాక్ష్యాలు. ఓకే, అక్కడొకటి ఇక్కడొకటి. అప్పుడు కూడా ప్రధానమంత్రి ఏమన్నారంటే చేసిన ప్రక్రియ కరెక్ట్ కాదు, అంతే తప్ప తెలంగాణ ఏర్పడడం లేదు. తెలంగాణ ఎప్పుడు, ఎందుకంటే మేము తెలంగాణ పుత్రులం అండి, భూమి పుత్రులం. అదే మేము వాళ్ళ అన్న ఏంటంటే మేము 3 రాష్ట్రాలు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఇంకా 3 రాష్ట్రాలు మేము ఏర్పరిచినప్పుడు ఎటువంటి
ఏదైతే విభజనలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము 3 అంటే వాళ్ళ భాషలో ఎవరు చెప్పారు అప్పుడు, అంటే మంత్రసాని పాత్ర ఎటువంటి ఇబ్బంది లేకుండా 3 సంతానం చేసాం, మంచి పురుడు పోసి మంచి పురుడు పోషణం అని. మీరు ఒక్కదాన్ని ఈ రకంగా చేసిండ్రు అనేది సరే. ఇప్పటికి కూడా ఇంకా ఉన్నాయి సమస్యలు. ఈ రోజు కూడా మళ్ళీ తెలంగాణ వాదం ఎత్తారు, అక్కడ ఆంధ్రవాదం ఎత్తారు. అంటే సరిగా ఇప్పుడు ఆ రాష్ట్రాలలో లేదు ఆ సమస్య, పంచలేదో సరిగ్గా వంచితే అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో ఉన్నారు. రెండోది మొన్న ఎవరో మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా 543 మందిలో కూడా అస్సాం ఉంటాడు, ఒక మణిపూర్ ఉంటాడు, ఒక అర్థమైతే తర్వాత దాన్ని వెనకకి తీసుకున్నాడు ఆయన. ఎవరో బెంగళూరు ఎంపీ ఉండే తీసుకున్నది. నేను అట్లా పోల్చాల్సింది కాదు, బ్యాక్ తీసుకుంటాడు. ఒక్కోసారి కొందరు ఏదో ఆవేశంలోనో ఒక వేలో పోతారు, పాకిస్తాన్ ఇండియా లోపల పోయేటప్పుడు వాళ్ళ మీద అనుకోకుండా వచ్చినట్టు దానిపైన బ్యాక్ తీసుకున్నాడు. మేము కూడా సమర్థించలేదు. అది ఈ నేల మాది, ఈ గాలి మాది, ఈ రాష్ట్రం మాది. ఎందుకంటే మా రాష్ట్రం మీద మాకు అభిమానం, మాకు కూడా బాధ అనిపిస్తుంది. మీకు ఎట్లా బాధ అనిపిస్తుంది మాకు అనిపిస్తుంది. మేము కూడా బాధపడ్డాం. వాళ్ళు అనుకోకుండా జరిగిన సంఘటన బ్యాక్ తీసుకుంటామని చెప్పాడు. కాకపోతే బీజేపీ స్టాండ్ ఏంటి? మళ్ళొకసారి వివక్ష చూపిస్తుందా? నిజంగా స్వయంగా తెలంగాణకి జరిగినటువంటి ఏర్పాట్లో లేకుంటే తెలంగాణ ఆకాంక్ష గురించో ప్రాపర్గా కమ్యూనికేట్ చేయట్లేదా అనేది తెలంగాణ మీద ఫోకస్ పెట్టినప్పుడు ఇక్కడ అవసరాలు ఏముంటాయి? మీరు అన్నట్టుగా గొడవలు అవుతున్నాయి అనుకుంటే 12 ఏళ్ళు అయింది, ఇప్పటికి 12 ఏళ్ళ నుంచి మోదీ సర్కారే ఉంది. మరి చేయాల్సిన పనులో లేకుంటే ఇవ్వాల్సినటువంటి బడ్జెటో బకాయిలో ఇవన్నీ ఎందుకు చేయలేదు? ఈ వివక్ష ఇంకా ఎందుకు కంటిన్యూ అవుతుంది అనేది కదా క్వశ్చన్ వస్తుంది. తెలంగాణ మీద వివక్ష లేదే అంటున్నాం కదా. దానికి ఒక భారత ప్రధాని లెక్కలతో అంకెలతో చెప్పేళ్ళాడు మొన్న. ఇప్పుడు ఒకటే కవిత, ఇప్పటివరకు అపోహలు చేశారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, అంతకుముందు రాజుల ప్రభుత్వము, దొరల ప్రభుత్వము, రకరకాలు. అట్లా కాదు, ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రి ఉన్న దేశం, సామాన్య కుటుంబాలకు లక్షణం, ఎవరికి అహంకారం లేదు, దేశమంతా ఒకటి. వాళ్ళు ఇక్కడ జరిగింది ఏంటంటే మొన్న కూడా ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. నన్ను గుజరాత్ చూసినట్టు నన్ను చూడండి అంటే నేను చెప్పాడు ప్రధానమంత్రి గారు, గుజరాత్ నిధులు ఇచ్చినట్లు ఇస్తే నీకు సగమే వస్తాయి దీంట్లో అని. ఇది భారత ప్రభుత్వం మొత్తం ప్రపంచమంతా చూసింది. మాకు కూడా బాగా కనువిప్పు కలిగింది. మాకు కూడా ఈ 2 years నుంచి ఒక రకమైన ఇబ్బంది ఉండేది. మీరు గుజరాత్ అని క్లియర్గా చెప్పండి, మీకు లెక్కలు కావాలంటే పంపిస్తాను, అక్కడికి వెళ్ళి పంపి అదే రకంగా ఆ రేషో ప్రకారం మీకు కావాలంటే ఇప్పుడు వచ్చిందంటే సగం వస్తాయి. కాబట్టి మేము ఏం మళ్ళీ దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చేయండి. మా దగ్గర ఇంకా 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అది పక్కన పెట్టండి. అంటే ఒక సుమారు ఒక 1000, మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 1000 కోట్లు ఇచ్చాం రైల్వేకు. ఈరోజు 5500 కోట్లు బడ్జెట్ ఇక్కడ నుంచి 50,000 కోట్ల వర్క్ చేస్తున్నాం. ఇంకా రెండోది మీకు ఇంకోటి చెప్పాలి, ఈరోజు దేశంలో ఇప్పుడు మట్టి రోడ్ కావచ్చు మేము ఇచ్చినమే, ఇప్పుడు రెండోది రీజనల్ రింగ్ రోడ్ మేము ఇచ్చిందే 50%, కంపెన్సేషన్ ఫండ్స్ కూడా మేమే ఇచ్చినాం, రీజనల్ రింగ్ రోడ్ డిపిఆర్ మేమే అప్రూవల్ చేసినాం. ఏ సహకారాలు ఈరోజు సికింద్రాబాద్ స్టేషన్ కావచ్చు, చర్లపల్లి స్టేషన్ కావచ్చు, మొత్తానికి మొత్తం మౌలిక వసతులు, 5 వందే భారత్ ట్రైన్లు, 6 అమృత భారత్ ట్రైన్లు, రెండోది కాకతీయ టెక్స్టైల్ పార్కు, జైరాబాద్ ఇండస్ట్రియల్ పార్కు, బీబీనగర్లో ఎయిమ్స్ కావచ్చు, సమ్మక్క సారిక గిరిజన యూనివర్సిటీ కావచ్చు. ఈ దేశంలో ఇంకా చాలా ఉన్నాయి, లెక్కలు చెప్పుకుంటూ పోతే వీళ్ళది. కానీ ఎక్కడ కూడా తెలంగాణ మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది భారతీయ జనతా పార్టీకి, స్పెషల్లీ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే 1984లో 2 సీట్లలో 1 సీటు తెలంగాణ, జంగారెడ్డి గారు. కాబట్టి ఈ నేల ఆశీర్వదించింది, పురుడు పోసింది, జన్మనిచ్చింది అని ఒక గౌరవము, అభిమానం ఉంది ప్రత్యేకంగా తెలంగాణ మీద. కాబట్టి ఎవరేమి చెప్పినా తెలంగాణకి ఈరోజు కూడా మీరు గమనించండి, 5 లక్షల కోట్లు బుల్లెట్ ట్రైన్స్, డిపిఆర్ కూడా అప్రూవల్ అయిపోయింది మొన్ననే. హైదరాబాద్ మీరు ఎక్కడ కూడా భారతదేశంలో 7 బుల్లెట్ ట్రైన్లు శాంక్షన్, 29 రాష్ట్రాలలో 7 శాంక్షన్ చేస్తే తెలంగాణ 3. తెలంగాణ ప్రాధాన్యత ఎంత ఉంది చూడండి. ఈ మధ్యలో పెరుగుతుంది ఎందుకంటే మీరు టార్గెట్ అనేది పెట్టుకున్నారు కాబట్టి. లేదండి అట్లేం లేదు. తెలంగాణ ఇస్ ఒక గ్లోబల్ హబ్. ఇక్కడ మంచి ప్రజలు, మంచి అన్ని రకాల సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఇట్లాంటి నగరం మీకు ప్రపంచంలో, ఇట్లాంటి క్లైమేట్ అన్నిటికన్నా ముఖ్యం. ఈ వాతావరణం మీకు ప్రపంచంలో ఎక్కడ రాదు. ఒక భూకంపాలు రాని నేల ఒకటిది దక్కన్ పీఠభూమి. రెండోది ఇక్కడ ప్రజలు కూడా మినీ ఇండియా. మీరు ఈ ఫీలింగ్ ఎక్కడ రాదు. తమిళ్ పోతే ఒక తమిళ్ ఫీలింగ్ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది, మలయాళం పోతే మలయాళం ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. తెలంగాణలో మీకు ఒక మినీ ఇండియా లాగా ఉంటుంది. బీహార్ వాళ్ళు ఉంటారు, బెంగాల్ వాళ్ళు ఉంటారు, కర్ణాటక వాళ్ళు ఉంటారు, అస్సాం వాళ్ళు ఉంటారు, ఎక్కడైనా చూడండి. కాబట్టి తెలంగాణ ఇంకా భవిష్యత్తులో నాకు తెలిసి దేశంలో నెంబర్ 1 సీట్ అవుతుంది. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, రీజనల్ రింగ్ రైల్ కావచ్చు, 3 బుల్లెట్ ట్రైన్లు కావచ్చు, ఇంకా రకరకాల హబ్స్ కావచ్చు. రెండోది చాలా మాకు ఇంటర్నల్గా చెప్పింది ఒక గ్లోబల్ సిటీగా చేయాలనుకుంటున్నాను దీన్ని. డిఫెన్స్ కావచ్చు, అంటే ఇప్పుడున్న అవసరాల దృష్ట్యా ఇప్పుడు ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా ప్రపోజల్స్ 2033 తర్వాత. కాబట్టి తెలంగాణకు చాలా ప్రయారిటీ ఇచ్చినాం. దాన్ని బట్టి ఈరోజు నిధులు కావచ్చు అన్ని రకాలుగా సాయం చేస్తున్నాం. ఓకే, ఇంకా కాంగ్రెస్కి ఏముందండి, అబద్ధాలు చెప్పడమే కదా.
ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు 4,000 ఎప్పుడు ఇస్తావు, ఆయన చెప్పిన ఏదైతే వాగ్దానాలు చేశాడు దాన్ని డైవర్షన్ చేయాలి ఆయన, ఆ ప్రభుత్వం డైవర్షన్ చేయాలి తప్ప ఏం చేస్తారు? ఏం చేశాడు ఆయన వచ్చింది చెప్పండి. 2.5 సంవత్సరాలు ఏం చేశాడు? 5 లక్షల కోట్లు అప్పు చేశాడు. కేసీఆర్ 8 లక్షల కోట్లు చేశాడని చెప్పాడు, ఇప్పుడేమో మళ్ళీ 4 లక్షల కోట్లు ఈ 2.5 years. ఆయన 10 ఏళ్ళు చేసింది, నేను 5 ఏళ్ళు చేసిపోతాడు. అందుకు నేను అసెంబ్లీలో చెప్పాను, మా నాన్న పుట్టాడు 4 ఎకరాలు అమ్మాడు, నేను పుట్టాను మొత్తం అమ్మిపోతానని చెప్పి చెత్తవు నువ్వు అని చెప్పాను, డైరెక్ట్ అసెంబ్లీలో చెప్పాను. కాబట్టి తెలంగాణ ప్రజల పాలిట శాపమై కూర్చున్న గత ప్రభుత్వ అధినేతలు, ఆ కుటుంబం, ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజల శాపం ఇది. కాబట్టి తెలంగాణ ప్రజల శాప విముక్తి చేసి అభివృద్ధి పథం వైపు ఉరకలెప్పిస్తాం భారతీయ జనతా పార్టీ. తెలంగాణ మీద మీరు ఫోకస్ పెట్టుకున్నారు అనుకున్నప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఒక క్రానాలజీ ప్రకారం చూసుకుంటే రీజనల్ పార్టీస్లని బీజేపీ మెల్లిమెల్లిగా వైపౌట్ చేస్తూ వస్తోందని. ఇక్కడ కర్ణాటకలో లేదు, దేవగౌడను ఓన్లీ రాజ్యసభకు పరిమితం చేశారు, కుమారస్వామిని ఏదో కేంద్ర మంత్రిగా పెట్టుకున్నారు, ఇంకా అక్కడ ఆ పార్టీ లేకుండా పోయింది. మహారాష్ట్రలో ఉన్నటువంటి 2 పార్టీలు 3 ముక్కలు చేసి పెట్టింది. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్లో కంప్లీట్గా వైపౌట్ అయిపోయింది, టీఎంసీ అనేది లేకుండా. ఈవెన్ అక్కడ ప్రభుత్వంలో 3 టర్మ్స్ ఉన్నప్పటికీ కూడా ఒడిశాలో కూడా అలాంటి పరిస్థితే. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ని కూడా సేమ్ అదే మీ మంత్రం ప్రయోగించబోతున్నారు అనేది సెట్ చేయడం అన్నారే, ఆ సెట్టింగ్లో ఇది కూడా ఉంటుందా అని. మేము సెట్ చేయకముందు వాళ్ళే ముక్కలు అవుతున్నారు కదండి, మేము సెట్ చేసే అవసరం ఏమున్నది? ఇప్పుడు మేము గన్ను బట్టి కూల్చే అవసరం లేదు, వాళ్ళే కూల్చుకుంటున్నారు కదా. ఇప్పుడు ఏ సమాధానం చెప్పినా హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ గారు కవితమ్మ సమాధానాలు చెప్పాలి. కవితమ్మ ప్రశ్నలకు ఇప్పుడు కవితమ్మనే కదా కుటుంబ సభ్యురాలు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ఆ 10 ఏళ్ల పరిపాలనలో ప్రముఖ పాత్ర వహించిన కవితమ్మ గారు. ఆమెనే అడుగుతుంది, నువ్వు అప్పటి ఉద్యమ నాయకుడు కావు, అప్పటి కేసీఆర్ కావు, నువ్వు మారిన మనిషివి, మనిషివి, నువ్వు లక్షల కోట్ల అవినీతి పరుడు అని కూతురు అంటుంది. ఏంపీ కట్టలు కట్టినామంటుంది. ఈ పదం వాడద్దు కన్న కూతురు. ఏంపీ కట్టలు కట్టినామని మేము భారతదేశం అంతా పోయినా ప్రజల డబ్బులు తీసుకొని అంటున్న తండ్రిని, అన్నని భావన అంటుంది. పందికొక్కుల్లాగా బలిచి అవినీతితోనే ఇద్దరు అటకోళ్ళు ఇటుకోలు కూర్చున్నట్టు మేము అంటలేము. అది అవినీతి మేడ, గాలి మెడల మీద అవినీతి మీద కట్టిన మేడ, అది ఉండదు పార్టీ. ఇంకా వాళ్ళే నువ్వు 4 వైపుల నుంచి 4 గుణపాలు పెట్టుకొని వాళ్ళే పొడుచుకుంటుంటే మా అవసరం ఏముంటుందండి? మేము చూస్తాము. ఆ ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఇష్టము. ఇప్పుడు నేను చెప్తున్నది ఏమంటున్నారు, కాళేశ్వరంలో అవినీతి చేసింది మా హరీష్ అన్న, సంతోష్ అన్న ఎవరు చెప్తున్నారు? కవితమ్మ. అసలు మా అన్నకు అసలు ఏం తెలియదని ఆమెనే అంటుంది. ఏదో జీపీ చాట్ చేసుకుంటూ మాట్లాడతాడని చెప్తున్నది ఆమె. చాట్ జీపీటీ చేసుకుంటా మాట్లాడతాడే. నేను అనేది ఏంటంటే ఆ కుటుంబము, అది కుటుంబ పార్టీ అండి. ఫామ్ హౌస్కే పరిమితమైన ప్రైవేట్ పార్టీ. తెలంగాణ ప్రజలు ఒక ఉద్యమకారుడుగా ఆ ఉద్యమాన్ని ఒక 14 సంవత్సరాలు ఉనికిలో ఉంచి ఆయనకు ఎంతవరకు చేయాలో అంతవరకు చేసింది కొంత, దానికి అంత 100 రెట్లు ఫలితం పొందారు ఆ కుటుంబం. తెలంగాణ ప్రజలు చాలా ఉదార స్వభావాలు. వాళ్ళు ఏమి ఇవ్వాలి అన్ని ఇచ్చారు. భారతదేశంలో ఏ కుటుంబంలో కూడా ఒకటేసారి 5 పదవులు అనుభవించలేదు. ఇది ఒకటే కుటుంబం వచ్చింది. నెహ్రూ తర్వాత గాంధీ తర్వాత నెహ్రూ తర్వాత ఇందిరా తర్వాత రాజు తర్వాత. కానీ భారతదేశంలో కరుణానిధి తర్వాత స్టాలిన్ ఇట్లా వచ్చారు. కానీ ఒక్కసారి 5 మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పదవులు అనుభవించిన కుటుంబం. ఇంక్లూడింగ్ అలా మనవాడితో కూడా భద్రాచలం తలంబరాలు మోపించిన, అంటే ప్రోటోకాల్, అది ఇది రాజరికం కాదు. అంటే మేము పిల్లల గురించి మాట్లాడలేదు, అంటే నేను అనేది ఏంటంటే మొత్తం రాజరిక పరిపాలన చేసిన ఈ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలు విముక్తి చేశారు. ఇంకా పార్టీ అనేది ఫామ్ హౌస్కే పరిమితమయ్యే పార్టీ, దాన్ని పట్టించుకుంటలేము. మాకున్నదంతా గోలంతా తెలంగాణ ప్రజల ఆకాంక్ష, తెలంగాణ ప్రజల అభివృద్ధి, తెలంగాణ ప్రజల అభిమానం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం. తెలంగాణ కోసమే ఏర్పడినటువంటి అప్పటి టీఆర్ఎస్, ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలు, అక్కడ నుంచి బయటకు వచ్చినటువంటి ఈటెల రాజేందర్ని బీజేపీ హక్కును చేర్చుకుంది. ఇప్పుడు కూడా ఒక కీలకమైనటువంటి బీఆర్ఎస్ లీడర్ని మీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. నయానో భయానో ఏదైనా పర్లేదు, దాన్ని ముక్కలు చేయాలి. మీకంటూ కూడా ఇక్కడ ఎవరున్నారు బీజేపీకి ఒక ఫేస్ అనేది? ఇప్పుడు అన్ని గ్రూపులు ఉన్నాయి కాబట్టి ఆ ఒక లీడర్ని తీసుకొచ్చుకొని మీరు పెట్టుకొని ప్రొజెక్ట్ చేసి ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక ప్రయత్నం బీజేపీ చేస్తోంది అనేటువంటి ఒక విమర్శ మీ మీద ఉంది.
విమర్శలు స్వీకరిస్తాము, దానికి తప్పేం లేదు. ఒకటి ఇప్పుడు మీరు అన్న దాంట్లో మా దాంట్లో ఇప్పుడు డీకే అరుణ గారు ఉన్నారు, సీనియర్ రాజకీయ నాయకురాలు, ఒక మంచి మెచ్యూరిటీ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఇప్పుడు పార్లమెంట్ సభ్యురాలు, ఒక మంచి పరిణితి చెందిన నాయకురాలు, ఒక మహిళా నాయకురాలు. ఒకటి రఘునందన్ రావు గారు, అరవింద్ గారు, బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, లక్ష్మణ్జీ గారు, కిషన్ రెడ్డి గారు. ఇంకేం కావాలండి? ఇంత అనుభవము, ఇంత పరిణితి అంటే ఏం చేయాలా? చౌకబార్ మాటలు మాట్లాడాలా? రేవంత్ రెడ్డి లాగా, కేసీఆర్ లాగా రెండా ముండల మాటలు మాట్లాడాలా? ఏం కోరుకుంటున్నారు మీరు? తెలంగాణ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? లాగులో తొండలు దొరకొడతాం, నీ అబ్బా పదాల ఏం చేసినారు? అవును, కిషన్ రెడ్డి గారు అన్నారు, ఏమైంది? లక్ష్మణ్ మంచి ఒక సీనియర్ రాజకీయ నాయకులు, జీవితమంతా ప్రజాసేవలు అంకితమైన వాళ్ళు. డీకే అరుణ గారు ఒక మహిళా నాయకురాలు, ఒక మంచి మెచ్యూరిటీ నాయకురాలు. ఎవరు లేరు మా దాంట్లో. అసలు మీరు ఏమనుకుంటారు? అందులో ఎవరు ఉన్నారు? కేసీఆర్ ఫామ్ హౌస్లకెళ్ళి బయట పడుకున్నోడే లేస్తలేడు ఇప్పటికి, భీష్ముల్లాగా అంపశయ మీద పడుకున్నాడు పెద్ద ఆయన. ఇంకెవరు ఉన్నారు? కవితమ్మ అయితే పలుకొట్టింది వెళ్ళింది. ఇక మొత్తం ఉన్న అన్నీ ఇంకా ఎన్ని ఉన్నాయో లెటర్లు, అవన్నీ ఒక్కొక్కటి ఇప్పుకుంటా పోతుంది పూడీలు. ఇంకెవరున్నారు చెప్పండి కదా? ఈ పార్టీలు ఎవరున్నారు అసలు? ఇప్పుడు నేను చెప్పిన అందరూ కూడా రేవంత్ ఎంత చెప్పండి అసలు? ఓకే, నేను ఏమంటలేను, గౌరవనీయ ముఖ్యమంత్రి అదృష్టవంతుడు. ఇప్పుడు ఏదో సినిమాలో యమలీల సినిమాలో ఆలి అని ఉంటాడు ఒక హీరో, వాడికి భవిష్యవాణి బుక్ దొరుకుతుంది. ఆయనకు భవిష్యవాణి బుక్ దొరికింది కొడంగల్ ఓడిపోగానే. ఇప్పుడు కొడంగల్లో ఓడిపోయిన వ్యక్తి, మొన్న కూడా కామారెడ్డిలో ఓడగొట్టినాం మేము, భారతీయ జనతా పార్టీ ఇద్దరిని ఓడగొట్టినాం. రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టినాం, కేసీఆర్ గారిని ఓడగొట్టినాం. అది మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అట్లా ఉంటారు. అది మామూలు కార్యకర్తలు కాదు వాళ్ళు. మీరు గమనించండి, నేను చెప్పిన నిజాలా కాదా? కాబట్టి మా దాంట్లో నాయకత్వం లేదు. ఒకవేళ వేరే పార్టీలకి వెళ్ళి వచ్చినా స్వాగతిస్తాం. భారతీయ జనతా పార్టీ బలం కావాల్సిందే. ఏ పార్టీలకి వచ్చినా, కాంగ్రెస్కి వచ్చినా, బీఆర్ఎస్లోకి వచ్చినా, రాజకీయ నాయకులు ఒక వాళ్ళ మేధస్సును వాడుకుంటాం, వాళ్ళ అనుభవాన్ని వాడుకుంటాం. ఇప్పుడు ఎంతైనా సరే వాళ్ళకి ప్రజాక్షేత్రంలో అందరినీ కలుపుకుపోతారు, ముందుకు పోతారు, అంతేనా? ఒకటేనండి, ప్రజలకు మంచి జరగడానికి, ప్రజలకు మంచి జరుగుతుందంటే దేనికైనా సిద్ధం. దుర్మార్గుల చేతులతో వదలలేం కదండి. ఒక పిచ్చివాడి చేతిలో ఒక పసిపాపని పెట్టలేం. ఒక పిచ్చోడు ఇప్పుడు తెలంగాణని పిచ్చోళ్ళ చేతిలో పెట్టినట్లు పెట్టినాం. నెలాగుండ్రి పెన్షన్లు వేస్తా, నెలాగుండ్రి మహాలక్ష్మి ఇస్తా, నెలాగుండ్రి తులం బంగారం ఇస్తా, నెలాగుండ్రి నిరుద్యోగ భృతి ఇస్తా, నెలాగుండ్రి అదేంది ఆటో రిక్షాలకు ఇస్తా, నెలాగుండ్రి కౌలు రైతులకు ఇస్తా. ఇట్లా ఇన్ని అబద్ధాలండి. అంతకుముందు నాతనేమో 3 ఎకరాల భూమి ఇస్తా, డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తా, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా, కేజీ టు పీజీ విద్య ఇస్తా. ఇవన్నీ అబద్ధాలు కావా కవిత? వాళ్ళు అరువులేనా అసలు? బీఆర్ఎస్లో ఎవరున్నారన్నారు? కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, వీళ్ళు ముగ్గురు ఉన్నారుగా, సరిపోదా? ఏం ముగ్గురు అంటే మేము సరిపోమా? మేము అలా నాన్నని ఓడగొట్టామంటున్నాం కదా. ఇప్పుడు అదే కేసీఆర్ గారిని ఓడగొట్టాం అంటున్నాం మేము. అలా మా దాంట్లో నాయకత్వం అని లోపం అనేది లేదండి. మళ్ళీ మీకు అదే చెప్తున్నాను. ఒకటి ఏంటంటే కొద్దిగా ప్రాంతీయవాదం, మళ్ళీ అన్నిటికీ ఒకటే ఒక ప్లస్ పాయింట్ అండి. వాళ్ళకున్న అడ్వాంటేజ్ అంతా అల్పసంఖ్య వర్గాలు, ముస్లిమ్స్ని చేసుకొని ఆటాడతారు. ముస్లిమ్స్ని సెక్యులర్ పార్టీలు బుచ్చగింపు రాజకీయాలు చేస్తాయి. మేము ముస్లిం ప్రేమతో రాజకీయాలు చేస్తాం. మా వాళ్ళుగా ఒకటే రెండే ఉంటాయి వాళ్ళకు బుచ్చగింపు రాజకీయాలు, మా ఏమో ప్రేమించే రాజకీయాలు. భారతీయ జనతా, లేకపోతే మేము భారతీయ హిందూ పార్టీనే పెట్టేవాళ్ళం. భారతీయ జనతా పార్టీని ఎందుకు పెడతాం? ఇది అందరి పార్టీ. మా భారత ప్రధానమంత్రి గారు అంటున్నారు, సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్. విశ్వాస్ थोड़ा लेट होता होगा, एक ना एक दिन విశ్వాస్ హోతా. హిందూ ముస్లిం కలిసిపోతాం, భారతీయులాగా ఉంటాం. ఇప్పుడు వాళ్ళ మధ్యన రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి వంటి, ఇప్పుడు రేవంత్ రెడ్డికి అనే అవసరం ఏమున్నది? ఇప్పుడు నువ్వు సెక్యులర్ పార్టీ కదా, ఏమని ఏమంటారు, కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్. ఈ పదాలు ఎందుకు వాడుతున్నారు? అందరి పార్టీ అని చెప్పండి. లేదు మరి అది ముస్లిం పార్టీ అయినప్పుడు హిందువుల పార్టీ ఏంటో కూడా చెప్పండి. లేదు నేను రేవంతుద్దీన్ అవుతాను, ఎప్పుడు అక్బరుద్దీన్ అన్నాడా నేను ఆకాష్ రెడ్డి అయితే అని? ఎందుకు దిగజారుతున్నారు? రాజకీయాలల్లా ఎందుకు దిగజారుతున్నారు? ఏం తక్కువ చేసాం ఈ దేశానికి? అభివృద్ధిని చూడండి. యూపీఏ ఉన్నప్పుడు ఓన్లీ 1,57,000 కోట్లు,
ఇన్ఫ్రాకు 43 లక్షల కోట్లు, 43 లక్షల కోట్లు ఇన్ఫ్రా. సుమారు మధ్యతరగతి అందరికి 12 లక్షల ఉద్యోగ వర్గాలకు 450 జిఎస్టీ ఇంప్రూవ్మెంట్, సుమారు 74 ఎయిర్పోర్ట్లు ఉంటే 165 ఎయిర్పోర్ట్లు. ఈ దేశాన్ని ఎగుమతులు కావచ్చు, దిగుమతులు తగ్గించాం, ఎగుమతులు పెంచాం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించాం. ఈరోజు దేశంని కొద్దిగా ఇనుప కంచెలలో సురక్షితంగా ఉంచాము. ఆర్మీకి ఒక రకమైన సెల్ఫ్ సస్టైన్ చేస్తున్నాం ఈ దేశాన్ని. 78 స్కామ్లు, ఒక స్కామ్ చెప్పండి. యూపీఏ టైంలో 78 స్కామ్లు, ఆకాశంలో స్కాము, భూమిలో స్కాము, నీళ్ళ మీద స్కాము, ఎక్కడే లేదు, నీటిలో స్కామ్. కాబట్టి 12 ఏళ్ళు కుటుంబ పాలన లేని, కుంభకోణాలు లేని ప్రభుత్వం ఈరోజు భారతదేశంలో. 38 దేశాలల్లో ఈరోజు ఒక అవార్డు, బెస్ట్ అవార్డ్స్ అంటే మీనింగ్ ఆ దేశ అత్యున్నత పురస్కారం పొందిన ప్రధానమంత్రి దేశం. ఎన్ని రంగాలుగా దీన్ని నిజమైన భారతీయత, 1000 సంవత్సరాలతో నిజమైన భారతీయత నడుస్తుంది. ఎప్పుడైతే పృథ్వీరాజ్ చవాన్ చంపిన నాటి నుంచి అప్పటి నుంచి 1000 సంవత్సరాల తర్వాత నిజమైన ఒక హిందూ బిడ్డ భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఈ దేశం ఎప్పుడు సురక్షితంగా ఉంటుంది, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి మేము అవన్నీ పట్టించుకో, అభివృద్ధి ఒక్కటే మాకు, అభివృద్ధి తప్ప మాకు అందులో ఇంకేం కానరాదు. తెలంగాణలో ఆ ఒక ఫేస్ చూపించి ముందుకు తీసుకెళ్ళాలి, ఈయన ప్రొజెక్ట్ చేసుకోవాలి అంటే ఆ ఎవరు ఉన్నారు అలా? కరెక్టే మీరు అన్న దాంట్లో. అది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది కేంద్ర పార్టీ. అన్నిటికీ శ్రీచక్రం వేసేశారు. దానికి సమయము, సందర్భం. ఇప్పుడు ఫ్లైట్ ఢిల్లీ పోవాలంటే మనం బొంగనే ఫ్లైట్ వెళ్ళదు, దానికి సరైన టైం చూసి టేకప్ చేస్తారు, సరైన టైం చూసి ల్యాండింగ్ చేస్తారు. అన్నీ మీరు అనుకున్న దాంట్లో కరెక్టే, దాంట్లో అర్థం ఉంది. దానికి యుద్ధం సమీపించిన కొద్దీ ఒక రూపం ఇచ్చేస్తారు. ఏదైతే మీరు అన్న పదం ఏదైతే ఉందో, ఎవరైతే ఒక ఫేస్ ముందుండి నడిపించే నాయకుడు, అంటే అందరు నాయకులైనా ఒక ముందుండి నాయకుడికి, అది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. వాళ్ళ కేంద్ర పార్టీలు అన్నీ వాళ్ళకి ఏదో మొత్తం ప్రోగ్రామింగ్, లెక్కలు, సమీకరణాలు ఇవన్నీ కూడా వేస్తున్నారా, బేరీజులు వేసుకుంటున్నారా? వాళ్ళకి ఏం తెలియదండి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి తెలంగాణ గురించి ఏం ఎందుకు తెలియదు? వాళ్ళకి యుద్ధం ఒకదాని తర్వాత ఒక విరామం లేని యుద్ధం చేస్తున్నారండి వాళ్ళ వయసులో. 76 సంవత్సరాల ఒక యువకుడు ఈ దేశంలో యుద్ధం చేస్తున్నాడు. 30 బహిరంగ సభలు, 12 రోడ్ షోలు పెట్టి నెక్స్ట్ డేని తెలంగాణ వచ్చాడు. తెలంగాణ నుంచి వచ్చి అమెరికా, అది ఏదో యూరోప్ పోయాడు. ఈ దేశంలో అంటే అప్పుడు ఏముంటాయండి, మొన్న అస్సాము టార్గెట్ ఒకటి, ఏదో తమిళనాడులో కొద్దిగా రిజల్ట్ తక్కువ చూపించినాం, ఇంకేంటి కేరళ మొదలుపెట్టినాం 3 సీట్లతో. అప్పుడు కూడా మాకు 3 అనేది లక్కీ నెంబర్, ఎందుకంటే బెంగాల్లో కూడా 3తోనే మొదలుపెట్టి క్లియర్ చేసినాం. కేరళ కూడా ప్రధానమంత్రి గారు అన్నారు నెక్స్ట్ 5 ఏళ్ళకు మేము కాంగ్రెస్ చేసి మాకు 3 అంటేనే అయిపోయింది. అంటే ఇక దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఒక 5 రాష్ట్రాలు, గుజరాత్ కావచ్చు, యూపీ కావచ్చు, వీటి మీద ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే 29 రాష్ట్రాల సమూహం అండి భారతదేశం. ఇప్పుడు పాపం ఇప్పుడు కాంగ్రెస్ ఉందంటే ఇంక అన్నీ అయిపోయి, కాంగ్రెస్ విముక్త భారత్, మా ప్రధాన ఉద్దేశమే కాంగ్రెస్ విముక్త భారత్ కవిత. ఇంక అన్నీ అయిపోయినాయి, ఇంకేంది. ఒకటి కాంగ్రెస్ విముక్త భారత్ కంటే కూడా ఇప్పుడు రీజనల్ పార్టీస్ విముక్త భారత్ చేయాలనేదే బీజేపీ ఎజెండా లాగా కనిపిస్తున్నట్టుంది. అంటే అది ఒకందుకు మరి అది ఏం చేస్తుందో కానీ నాకైతే వ్యక్తిగతంగా అది కరెక్టే అనిపిస్తుంది. వద్దా రీజనల్ పార్టీస్ ఉండాలి, కానీ వీళ్ళకు ప్రాంతీయ పోకడలు ఎక్కువ అవుతున్నాయి. వీళ్ళకి చరిత్ర తెలియదు, కుటుంబ పిచ్చి బాగుంటుంది అంటే నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తుంది. ఎందుకంటే వీళ్ళకి తెలియాల్సింది ఏంటంటే, అంటే దేశాన్ని ఎట్లా నాశనం చేసినారంటే ఇట్లాంటి అంటే అప్పట్లో అది పెద్ద చరిత్రగా సింపుల్గా చెప్తాను. ఇంకా చరిత్ర అంటే మళ్ళీ చాణక్యుడి దగ్గరకు పడుతుంది. చాణక్యుడు అంబాలుడి దగ్గరికి వెళ్ళి ఎట్లా చేసినారు, రాజులు కొట్లాడి ఎట్లా ఈ దేశాన్ని విభజించారు, అలెగ్జాండర్ ఎట్లా వచ్చినారు, ఇదంతా ఒక సబ్జెక్ట్. అది పక్కన పెడితే మనకు బ్రిటిష్ ప్రభుత్వం మన 1947లో అధికారం ఇచ్చేటప్పుడు, స్వాతంత్రం ఇచ్చేటప్పుడు 565 సంస్థానాలు, అది రాజ్యాలు. అంటే చూడండి, ప్రతి ఒక్కడు అడిగా ఇంగ్లీష్ వాడు వచ్చి ఒప్పుకున్నాడు, వాడు అక్బర్ గారు వచ్చి ఒప్పుకున్నాడు. ఎందుకంటే వీళ్ళకి అర్థం కాకుండా అయిపోయింది దేశం. ఇది ఒక విశాల భారతదేశము, ఒక హిందూ సామ్రాజ్యం మర్చిపోయినారు. ఈ 500 రాజ్యాల వల్ల రాజరికం ఉంటే అప్పుడు మీనన్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వాళ్ళు నొప్పించి మనం కూడా స్టాల్ ఒక అగ్రిమెంట్తో చేసి అన్నీ 565 చేశారు. అప్పుడే దేశం ఒకటైంది. ఇప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలు కూడా
దేశం ముందు కూడా ఆలోచించాలి. ప్రాంతీయ తత్వాలు పెరగకూడదు. ఎందుకంటే ముక్కలైన దేశం ఒకటి చేసినాం, ముక్కలైన రాజ్యాలు కలిపి విదేశీయులకు 1000 ఏళ్ళు బానిసత్వంగా ఉన్నాం. మళ్ళీ దాని కష్టంతో ఒకటి చేసినాం భారత్ని. మళ్ళీ ఇట్లాంటి ప్రాంతీయ పోకడలతోని చాలా ఎదుర్కొన్నాం. అక్కడ నాగాలాండ్ వైపు, మణిపూర్ వైపు చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. ఇవి ప్రాంతీయ పోకడలన్నీ నుంచి మళ్ళీ కంట్రీకి కమాండరింగ్ చేశాము, కంట్రోల్ చేశాము. కాబట్టి ఇప్పుడు ఈ ప్రాంతీయ పోకడలు కూడా చూస్తున్నాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ స్టాలిన్ అనుకుందాం, అడుగడుగున హిందూ వ్యతిరేకత. ఏమున్నది హిందూ మిగతా మతాలకి మేము అదే మతం కదా, ఎందుకు మేము అంటే ఇంత బాధ? ఒక సింపుల్ దాని చెప్తున్నా, రాముడి అయోధ్యల అదే మందిరం ఓపెన్ అయ్యేటప్పుడు లైవ్ బంద్ చేయించిండు తమిళనాడు. ప్రాంతీయ పోకడలు ఎట్లా ఉంటాయి? మేమే ముస్లిమ్స్కి వ్యతిరేకం కాదు. ఈ దేశం తిండి తినుకుంటూ, ఈ దేశం గాలి పీల్చుకుంటూ, ఈ దేశ వ్యతిరేక చర్యలు పాల్గొనే వాళ్ళకి మేము వ్యతిరేకం. ఇన్షాల్లా భారత్ తెర తుకుడా అవ్వమంటే ఇది పదాలండి. భారత్ ఎందుకు తుకుడా కావాలండి? భగత్ సింగ్ పానాలు తీసి ఉరిపెట్టుకొని, సుఖ్దేవ్ వీళ్ళందరూ ఉరిపెట్టుకొని భారత్కు స్వాతంత్రం ఇచ్చేందుకు. వీడెవడండి మా భారత్ తుకుడా కాదు? వాడికి ఈ పార్టీలు ఎందుకంటే సపోర్ట్ చేస్తాయి? ఇన్షాల్లా తెర భారత్ తుకుడా. అదొక యూనివర్సిటీలు. అంటే ఇవన్నీ బాధాకరమైన అంటే నాకంటే నా వ్యక్తిగతంగా కొద్ది బాధ అనిపిస్తుంది. ఎందుకంటే లక్షలాది మంది చనిపోయి త్యాగాలు ఇచ్చి దేశానికి స్వాతంత్రం తెచ్చారు. ఇట్లాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఈ దేశంలో ఉండకూడదు. మనం ఏమైనా ఉండండి, సమస్యలు ఉంటే దేశంలో కొట్లాడుకుందాం, మతాలకు అతీతంగా కొట్లాడుకుందాం. అభివృద్ధే కదా మనకు ఎవరికైనా కావచ్చు, ముస్లిమ్స్కైనా క్రిస్టియన్స్కైనా. ఫస్ట్ మనం భారతీయులుగా ఫీల్ కండి. ఎవరు అంటారు మాకు ఈ దేశ చట్టాలు వర్తించాయంటారు, మాకు షరియత్ చట్టాలు చదివితే సౌదీకి వెళ్ళి. ఇప్పుడు ఎక్కడ ఇంకా ఉందో అంటే నేను అనేది ఏంటంటే ఇట్లా అంటే ఈ ప్రాంతీయ పార్టీలన్నీ సమస్యలు వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఆయన పేరు కొత్త ముఖ్యమంత్రి అండి జోసెఫ్ గారు, విజయ్. అదే జోసెఫ్ విజయ్. అంటే నేను ప్రమాణ స్వీకారం చూశాను, నాన్న జోసెఫ్ విజయ్ అని ఒకే పక్కనాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? మా భారతీయ జనతా పార్టీ విషయంలో ఒక విషయం చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీతోని అంటే ఒకవేళ అంతకుముందు ఎటువంటి మతత్వ పార్టీతో పొత్తు పెట్టుకుని అన్నాడు. మరి ఇండియన్ ముస్లిం లీగ్తో ఎందుకు పొత్తు పెట్టుకున్నాను? అది మతత్వం కాదు. భారతీయ జనతా పార్టీ అంటే ఇది అందరి పార్టీ ఏమో నీకు ఇండియన్ ముస్లిం యూనియన్ ముస్లిం లీగ్ ఏమో నీకు సెక్యులర్ పార్టీ అవుతుంది. ఈ ద్వంద్వ ప్రమాణాలే తగ్గిద్దామంటున్నాం ఈ దేశంలో. ఎందుకంటే మీరు అనుకున్నట్లు ఈ దేశం చాలా త్యాగాలు పోయి, కోట్లాది మంది ప్రాణాలు పోయి సాధించుకున్న భారతదేశాన్ని మనం కలిసి ఉందాము, ఐక్యతగా ఉందామంటే నేషనల్ పార్టీస్ అయితేనే కరెక్ట్ అనేది. ఇప్పుడు నేషనల్ పార్టీస్ ఇవన్నీ ప్రాంతీయ తత్వాలు లేకుంటే కుల మతాలు ఇవన్నీ అనుకున్నప్పుడు అదే విజయ్ అక్కడ ఉన్నటువంటి ద్రవిడ పార్టీలను కాదని అందరినీ ఏకం చేసి తీసుకొచ్చాడు. అక్కడ యూత్ అందరూ విజయ్ని నమ్మారు కాబట్టి ఆయన సీఎం అయ్యాడు. 2 ఏళ్లలో ఆయన ఏం చేశాడు, చేసినటువంటి పోరాటాలు కావచ్చు, ఇచ్చినటువంటి హామీలో వీళ్ళందరినీ ఏకం చేశాడు. ఒక ఆల్టర్నేట్గా కనిపించాడు. ద్రవిడ పార్టీలు వేళ్ళూనుకొని పోయాయి, ఏళ్ల తరబడి ఉన్నాయి, వాటన్నిటికంటే కూడా అక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అదే పోకడ ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా కనిపిస్తోంది కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో. యూత్ చాలా కీలకమైనటువంటి భాగస్వామ్యం కనిపిస్తున్నారు. ఎక్కడో ఢిల్లీలో అయ్యాయి అనుకుంటే సౌత్ ఇండియాలో కూడా అయ్యాయి. నిన్ననే అయ్యాయి, పెద్ద ఎత్తున అటెండ్ అయ్యారు, ధర్నాలు అయ్యాయి, ఏకమవుతున్నారు. ఒక పక్కన విజయ్ పార్టీ చూడొచ్చు, లేకపోతే వెస్ట్ బెంగాల్ అప్పటిదాకా ఉన్నటువంటిది అంతా మార్చేసి యూత్ మీ వైపే వచ్చారు, పోలరైజ్ అయ్యాయి అనుకున్నప్పుడు యూత్ తమ ఏ అవసరాలు ఉన్నాయో వాటన్నీ వినిపించడానికి ఒక వేదికగా ఏర్పాటు చేసుకుంటున్నారు కదా. దీన్ని రియలైజ్ అవుతుందా బీజేపీ? అసలు మీకు తెలియాల్సింది ఏంటంటే కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, ఇంకా విజయ్ లాంటి పార్టీలు కావచ్చు, ఇంకా వేలాది పార్టీలు కావచ్చు, సుమారు 6200 పార్టీలే ఉన్నాయి ఈ దేశంలో. అసలు ఈ భారతదేశంలో ఎక్కువ యువత కోరుకుంటున్నది భారతీయ జనతా పార్టీ. ఈ విజయాలన్నీ మాకు యువ సైన్యం ద్వారా నచ్చినాయి. ఇది గమనించాలి కవిత మీరు. 22 రాష్ట్రాల అధికారం, 3వసారి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం, ఓన్లీ మ్యాక్సిమం మేజర్ రోల్ వచ్చి యువతని. ఈరోజు యువతకు తెలిసి దేశం ఏమవుతుంది. సుమారు 60 సంవత్సరాలు మమ్మల్ని అభివృద్ధికి దూరం చేసినారు, మమ్మల్ని అడుగడుగున ఒక రకమైన అసమానత చేసారు, వ్యత్యాసాలు పెంచారు, వైషమ్యాలు పెంచారు, పక్షపాతాలు చూపించారు, రకరకాల అపోహలు సృష్టించారు ఈ దేశంలో. ఈరోజు దేశంలో భారతదేశంలో గర్వపడుతున్నారు యువత. ఇక్కడ చాలామంది ఇప్పుడు సుమారు 2 కోట్ల మంది యువత కూడా బయట ఉన్నారు, 200 దేశాలలో ఉన్నారు. ఈరోజు సగర్వంగా ఉన్నారు. భారతీయుడు అంటే ఒక ఇండియన్ పాస్పోర్ట్ పట్టుకొని ఒకప్పుడు అవమానాలు, అపనిందలు, అపహాస్యం చేసిన ఒక జాతి ఈరోజు
జై హో మోడీ, జై హో నరేంద్ర మోడీ అని ఒక యువత, మేం కాదు, మీరు అమెరికాలో చూడండి, దుబాయ్లో చూడండి. కాబట్టి దయచేసి యువతని మీరు ఆ రకంగా. అయితే ఒకటి, కాక్రోచ్ పార్టీ కావచ్చు, ఇంకేదైనా యువత కావచ్చు, విజయ్ తప్పేం లేదు. విజయ్ ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చాడు, ప్రజలు ఆదరించారు. ప్రజల్లో డిసిజన్ ఫైనల్ కవిత, ఏ పార్టీ అయినా తప్పలేదు దాంట్లో. నేను అనేది ఏంటంటే, మేము మతత్వ పార్టీ అయితే ముస్లిమ్స్ మతత్వ పార్టీ ఎందుకు కారు అనేది నేను ఈ డబుల్ మీనింగ్ మాటలు, ఈ సెక్యులర్ రాజకీయ నాయకులు నాకు ఇష్టం లేదు. మాకున్నదే ఒక దేశం కవిత, మేము ఎక్కడికి పోవాలా హిందువులు? ఎవరికైనా ఒకటే ఉంది. నో, వాళ్ళకు ఉండొచ్చు, ముస్లిమ్స్కి 57 దేశాలని, క్రిస్టియన్స్కి అంటే వాళ్ళకు ఉండొచ్చు. మేము భారతీయులకు ఓకే, నేను అదే అంటే వాళ్ళు ఆ రకంగా అనుకుంటే, మమ్మల్ని మతత్వ పార్టీ అనుకుంటే మేము ఎక్కడికి పోవాలంటున్నాం. విజయ్ గారికి కూడా అడుగుతున్నాను నేను, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మతతత్వ పార్టీ కానప్పుడు భారతీయ జనతా పార్టీ ఎందుకు అవుతుంది? మమ్మల్ని ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నది ఒక నా పాయింట్ తప్ప ఇంకా అంతమించేం కాదు. ఓకే, ప్రజలు ఆదరించినప్పుడు ఎవరైనా సరే అవును కదా, తప్పేం లేదు, దాంట్లో తప్పేం లేదు. రెండు, ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలి. ప్రజాస్వామ్యంలో అంతకు మించింది కూడా లేదు మనకు. ఇక యువత మీరు అన్నారు చూడు, నిన్న కూడా నేను ప్రశ్నకు సమాధానం ఇచ్చాను, యువర్ వెల్కమ్. కానీ నిన్న కూడా అడిగాను డిబేట్లో, మీరు ఎందుకు స్కూళ్ళలో కోరు, ఎక్కడ గవర్నమెంట్ వ్యవస్థలకు ఎందుకు కోరు, ఎక్కడ ఈ యువత? అదే కదా నీట్ పేపర్లు దీని లీక్ సంబంధించి. నీట్ ఒకటేనండి, మళ్ళీ నీట్ ఏదైతే ఒక వ్యవస్థ లోపల కొన్ని బలహీనతలు తయారైనాయి, రాజకీయ నాయకులుగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఒక విశాల దేశం అయింది, ఒక సిస్టమేటిక్ రావాలి, దీనికి కఠినమైన శిక్షలు రావాలి. అయితేనే కొద్దిగా ఎక్కడైతే ఇట్లాంటి పొరపాటు జరుగుతుందో ఇది తీవ్రంగా ఖండిస్తున్నా. సుమారు 25 లక్షల మంది బిడ్డలని ఒక రకంగా మనం ఒక ఆందోళన గురి చేసినట్లు. నేను నా కొడుకున్నా నాకు బాధ అనిపిస్తుంది, మళ్ళీ చదవాలి, మళ్ళీ చదవాలి. ఈ చదవడం గొప్ప కాదు, కానీ లేనిపోతే ఒక టెన్షన్ పెట్టుకుంటాడు. నేను ఇంతకుముందే బాగా రాశాను, ఇట్లాంటి రకరకాలు ఉంటాయి. ఇవి ప్రోత్సహించకూడదు, మళ్ళీ అనుమానం ఉంటుంది, ఇది ప్రాపర్గా అవుతుందా, అట్లా లీక్ అవుదా అంటే. దీనికి ఏదో ఒక రకంగా అంటే ప్రభుత్వం అంటే నా స్థాయి చిన్నది కాబట్టి నేను చెప్పాలి, నా దేశ స్థాయిలో తీసుకున్నప్పుడు ఒకవేళ ఎక్కడైనా తప్పులు జరిగితే కఠినంగా శిక్షించి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలా ఒకటి. రెండోది, దీనికి ఏదైనా టెక్నాలజీ, ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని ఒక మంచి అంటే నిజాయితీ పరులైన అధికారుల కింద పెట్టాలి. టిఎన్ శేషన్ లాంటి వాళ్ళు, అజిత్ దోవల్ లాంటి వాళ్ళు, జైశంకర్ లాంటి వాళ్ళు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. నేను దీనికి ముందే చెప్పాను, ఎలక్షన్ రాగానే చెప్పాను, నేను ఎమ్మెల్యే రాగానే చెప్పాను, ఈవీఎంలు ఎందుకు లీక్ కావు, ఇవి ఎందుకు లీక్ అవుతుంది, నాకు ఒక వ్యక్తిగత అభిప్రాయం ఉంది దీని మీద. పేపర్ లీక్ అయితే చెప్పాను నేను. ఈవీఎంల మీద కూడా డౌట్లు ఉన్నాయి కదా. అది ఒకటండి, అది రాజకీయ అభిప్రాయంలో ఒకటి అంటారు, ఒకసారి నోట్ చోర్ అంటారు, ఒకటి ఓట్ చోర్ అంటారు, ఒకసారి సీట్ చోర్ అంటారు. ఇంకా ఒకసారి అండి, అపజయాన్ని ఎందుకు అపజయం పాలవుతున్నాం దాన్ని సమీక్షించుకొని విజయాల వైపు పోవాలి. ఇప్పుడు మీరు ఒక ఛానల్ ఉన్నారు కవిత, ఏదైనా ఒకవేళ మీరు సక్సెస్ కాలేదు, వ్యూవర్స్ పెరగలేదు, ఎక్కడ ఒక పొరపాటు సరిదిద్దుకోవాలా, దాన్ని సక్సెస్ఫుల్ ఛానల్గా సెట్ చేసుకోవాలి తప్ప నేను చెప్పినా కానీ చూసేవాడికి సరిగ్గా తెలియలేదంటే ఇది ఎట్లుంటుంది? కరెక్ట్ కాదు. రాహుల్ గాంధీ గారు అదే లాస్ట్కి ఎంతసేపు చివరికి ఎక్కడికి వెళ్ళిపోయింది, సరికి వచ్చిండు మళ్ళీ. సార్ మేము పెట్టింది కాదు, సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. 9 సార్లు వాళ్ళే చేసారు దేశం అంతా. సరైనది కాదు, ఇది మన గురించి ఉంటుంది కాదు. దేశ రాజ్యాంగం అదొకటి ఏదైనా దేశం గురించి పెట్టింది. ఈ దేశం మీద హక్కు లేని వాళ్ళు, ఈ దేశంలో జన్మించని వాళ్ళు, ఈ దేశ సంపదను కొల్లగొట్టకుండా, ఈ దేశంలో అరాచకాలు సృష్టించకుండా ఈ భారతీయులకు కాదండి. ఇది భారతీయులకి ఏమిటి? ఇప్పుడు నా ట్యాపింగ్ అయిపోయింది, 2002 అది ఉంది, మీ 2000 ఉంటుంది, లేకపోతే మీ అమ్మది ఉంటుంది, మా నాన్నతో మ్యాపింగ్ చేసి అయిపోయాయి. ఎవరైతే మీ నాన్న బంగ్లాదేశ్లో పుట్టిండో నీకు ఇబ్బంది అవుతుంది, ఎవరైతే పాకిస్తాన్లో ఉగ్రవాదు ఉన్నారో మీకు ఇబ్బంది అవుతుంది, ఎవరైతే మియాన్మార్ రోహింగ్యాలు ఉన్నారో మీకు ఇబ్బంది అవుతుంది. భారతీయులకు ఎందుకు ఇబ్బంది అండి? కాబట్టి చెప్తున్నాను, అదొక ఈ రకమైన అంటే భారత ప్రజాస్వామ్య వ్యవస్థని విచ్ఛిన్నం చేయడానికి పడిన కుట్ర. దీనికి విదేశీ శక్తులని, ఈ కాక్రోచ్ వాళ్ళకు కూడా ఒకటే నా అభిప్రాయం, యువత రావాలి. మళ్ళీ యువత కేజ్రీవాల్కి ఇచ్చి లిక్కర్స్ కంపెనీ ఎందుకు వేపిస్తారు? ఇప్పుడు నేను మొత్తం చూస్తున్నాను, ఇలా మ్యాక్సిమం ఆపు వాళ్ళే కనబడుతున్నారు ఎక్కడ చూసినప్పుడు. మా దగ్గర నేను చూస్తున్నాను, నాకు కూడా ఆపు వాళ్ళు చాలా మంది పరిచయం. ఈ అబ్బాయి కూడా, అభిజిత్ కూడా అందులో ఆప్లో వర్క్ చేసి వచ్చిన వాడే, కాకపోతే ఆప్తో అసోసియేట్ అభిజిత్ వచ్చడం తప్పు లేదు, ఇట్లాంటి ఉద్యమాలు చేయాలి యువత కూడా తప్పు. కానీ నేనేమంటున్నా అంటే, ఎక్కడి యువత అక్కడ కూడా స్థానిక సమస్యల మీద పోరాడు. ఇప్పుడు ఒకటే ఫైనల్గా ప్రజాస్వామ్యంలో కావాల్సింది ప్రజావేదికల మీద ప్రజాస్వామ్యంలో ఎన్నిక ద్వారా రావాలా. రమ్మంటున్నాం. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఒక పని మనిషి ఎవరో ఇంట్లో పని మనిషి కూడా మంత్రి, మీకేమైంది? మంత్రి కూడా అయింది. మీకేమైంది? మంచి ఐఐటీలు చదివమంటున్నారు, అది మీరు కూడా రండి. లేదు మనిషికి ₹1 వేసుకోండి, ఏదో కోట్లాది మంది, 22 కోట్ల మంది అంటున్నారు. నేను 22 కోట్లు, ఒక మనిషికి ₹1 వేయండి, ₹1 వేయండి కవిత. 22 కోట్ల మంది అంటున్నారు కదా మీరు,
మనిషికి ఒక్క రూపాయి వేయండి, ఒక 4 అభ్యర్థులకు వెళ్తారు. మళ్ళీ ఒక్క రూపాయి వేయండి, మళ్ళీ దేశమే మీద అవుతుంది. మీరు మళ్ళీ రాజకీయ నాయకుల చేతిలో బొమ్మలై ఈ దేశాన్ని ఆందోళన తీసుకెళ్ళాం. మీరు ప్రతి సమస్య మీద పోరాడండి, మీకు మేము అండగుంటాం. వెళ్ళండి, గ్రామీణ ప్రాంతాలలో వెళ్ళండి, విద్యా వ్యవస్థలలో విద్యాలయాల సౌకర్యాలు కొన్ని చోట్ల, వైద్యాలయాలకు వెళ్ళండి, కొన్ని రోడ్డు దగ్గరికి వెళ్ళండి. కొంతమంది రాజకీయ వ్యవస్థలు మంచి నాయకులు ఎన్నుకోండి, మీరు రాజకీయ నాయకులు కండి. నేను అనేది ఏంటంటే దీనివల్ల కాదు. లేదు, ఒకసారి ఆయన పేరేంది అన్నా హజారే, పాపం పెద్ద ఆయన్ని మొత్తం ధర్నాలు చేయించారు, భ్రష్టాచార భగవాని పెద్ద ఆయన్ని పంపించారు. ఒకడు ముఖ్యమంత్రి అయినరు, మంత్రులు అయినరు, దుమ్దాం ఎక్కడ 100 కోట్ల అవినీతి. వాళ్ళని మళ్ళీ మీరు చీల్చి మీరే హక్కులు చేర్చుకొని మీ పార్టీలో జాయిన్ చేయించుకున్నారు. మళ్ళీ నీకు అదే అంటున్నాను, అందరు కాదు, ఏ పార్టీలో కూడా. కాంగ్రెస్లో కూడా చాలామంది మంచి వాళ్ళు ఉంటారు. మనం పార్టీ ఒకటే చెప్తున్నారండి, పార్టీ విధానాలు అంటాం తప్ప. ఇప్పుడు ఎవరైతే నువ్వు ఇప్పుడు అన్నా హజారేతో మెయిన్ పార్టీ పోయించారు కేజ్రీవాల్ గారు, అంతేనా కాదా? అట్లా ఆయనే అవినీతి పరుడు అయితే ఇంకెట్లుంటుంది అంటున్నాను నేను. కొంతమంది ఏమంటారు, ఓకే ఢిల్లీలో మేము కొనేది మొహల్లా క్లినిక్స్ అండ్ స్కూల్స్ బాగా చేశాడు. నాయకుడు మంచి చేసినంత మాత్రం అవినీతి చేయాలని ఏం లేదు కదా. ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం కుంటాడండి, మేడిగడ్డ కొడతాడు ఎట్లా? కేటీఆర్ యువమంత్రి అవుతుందంటే ఫార్ములా 55 కోట్లు పంపించేస్తావా దేశం? ఇట్లా ఇది కరెక్ట్ కాదు. ఈ దేశం నేనేమంటుంటే దేశం యువత రాజకీయాలకు రావాలి, చైతన్యమైన యువత ఉండాలి. అయితేనే కొద్దిగా ఏమంటారు అవినీతి కొద్దిగా కంట్రోల్ తప్పింది దేశంలో. ఇట్లాంటి రాష్ట్రాలు అయితే మరీ దుర్మార్గంగా తప్పింది. కాబట్టి యువత రావాలి, ప్రజా సమస్యల మీద పోరాడాలి. ఏ సమస్య అయినా ఇది నీటే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ అన్నిటికీ పరిష్కారం నా అభిప్రాయం మీలో కొందరు చట్టసభలకు రావాలి, మీ గొంతులు మళ్ళీ ప్రశ్నించాలా, వ్యవస్థలో జవాబుదారితనం రావాలా, అవినీతి చేసిన అధికారులకు సరైన శిక్షలు పడాలి. అప్పుడే కొద్దిగా ఈ వ్యవస్థ సెట్ అవుతుంది. ఇప్పుడు పార్టీల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు తెలంగాణలోనే వచ్చినటువంటి సరికొత్త పార్టీ, పాత పేరుతోనే వచ్చింది టీఆర్ఎస్. మీ జిల్లాకి చెందినటువంటి నాయకురాలు అధ్యక్షురాలైంది కవిత. ఎట్లా చూస్తున్నారు ఈ మొత్తం ఎపిసోడ్ని? కవిత గారు పార్టీ పెట్టట్లో ఏమి అభ్యంతరం లేదు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. కానీ ఆమె పెట్టిన ఏదైతే పార్టీ ఉందో సరైన సమయం కాదేమో. సరైన సమయం ఎప్పుడు సరైన సమయం అంటే ఎలక్షన్స్ ముందైనా సమయాలు ఎప్పుడైనా సరే ప్రజలు కోరుకున్నప్పుడు పార్టీలు రావాలి. ఎన్టీఆర్ కావచ్చు, చాలామంది పార్టీలు పెట్టినప్పుడు అవసరాన్ని పెట్టారు, ఆ సమయంలో ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ టైంలో ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ప్రజలు కూడా చాలా ఈ మధ్యన మన మమాయకులు అంటున్నాం, కానీ చాలా వాళ్ళు బాగా మెచ్చుట్టుగా ఆలోచిస్తున్నారు. సరైన సమయంలో దెబ్బ కొట్టాలనుకుంటున్నారు ఎవరికైనా. అంటే నేను అనుకుంటున్నాను, ఒక పార్టీ పెట్టడం మేము వ్యక్తిగత ఇష్టాలకు ప్రజాస్వామ్యంలో అవుతున్నాం, కానీ ఏదైనా చాలామందికి చాలా రకాలుగా పోవాలని, చివరికి కాంగ్రెస్ అలయన్స్ అవుతుందని ఆమె అభిప్రాయాలు. ఏదైనా సరే రాజకీయాలలో ఒక ఆడబిడ్డ కాబట్టి మనం స్వాగతించాలా, ఎందుకంటే మహిళల పట్ల సమస్యల పట్ల. అసలే మహిళా బిల్లు గురించి మీరు మాట్లాడుతున్నారు, దాన్ని మహిళా బిల్లు మేము ఎట్లనే చేసేస్తాం. కవితలైనా, ఆ కవిత అయినా, మీరైనా, కవితైనా, 1000 మంది కవితలైనా, ఈ కవితల గురించి, రచయితల గురించి, మేము మహిళల గురించి, అంతా మహిళల గురించి. 65 ఏళ్ళు కాంగ్రెస్ ఏం చేసిందండి? ఈరోజు మేము దానికి కష్టపడుతున్నాం. అప్రూవల్ చేసింది మేము, బిల్లు పాస్ చేస్తాం మేము. నరేంద్ర మోడీ గారు ఒక్కసారి అనుకున్నారంటే నిజామాబాద్లో ఎట్లా చూస్తున్నారు కొత్త పార్టీని? అక్కడ పెద్దగా ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు రాలేదు పార్టీలోకి. నిజామాబాద్ జిల్లాకు పెద్ద ఆమె అంటే ఓకే, కేసీఆర్ గారు కూతురుగానే ఆమె గెలిచారు, ఒకసారి ఓడారు. కాబట్టి పెద్ద కవిత గారికి పెద్ద అక్కడ ఏం లేవు, పెద్ద సంబంధాలు. వాళ్ళది కూడా అక్కడ ఏదో పొత్తంగల్ చిన్న విలేజ్ ఉంటుంది, అక్కడ వాళ్ళ అత్తగారు, వాళ్ళు కూడా ఎప్పుడు లేరు అక్కడ అనుకుంటాను. కాబట్టి పెద్ద అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులంతా ఎవరు కూడా రాలేదు ఆమె దగ్గరికి, ఒక్కరు కూడా రాలే. బీఆర్ఎస్ రాలే, టీఆర్ఎస్ రాలే, ఏఆర్ఎస్ రాలే. కాబట్టి నిజామాబాద్ జిల్లాలో అయితే ఇప్పటివరకు అయితే ఏం లేదండి. రాష్ట్రంలో కూడా పెద్ద ఏ లీడర్లు కూడా వచ్చినట్లు లేరు. అయ్యో అంటే ఏదో 2-3 పాత్రలు ఎవరో సీనియర్స్ వచ్చినట్టున్నారు ఆమె. కాబట్టి నా వ్యక్తిగత అభిప్రాయం అయితే మరి భవిష్యత్తులో ఆమె తీసుకునే కార్యాచరణ కావచ్చు, మరి ఆమెకున్న వ్యూ ఏందో కానీ నాకు తెలియదు. కానీ ఇప్పుడున్న పార్టీని ఎవరు అంత పెద్దగా ఆలోచించట్లేదు, పట్టించుకోవట్లేదా? బీజేపీ కూడా, బీజేపీ అయితే ఎప్పటి నుంచి పట్టించుకోదు. ఉన్న ప్రాంతీయ పార్టీనే పట్టించుకోదంటే కొత్త ప్రాంతీయ పార్టీని ఏం పట్టించుకుంటాం? దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీని పట్టించుకోం మేము. అవసరం లేదు అనేటువంటి మాటతో ఉన్నారు మీరు. నువ్వు కలిసిపోదు. అప్పుడప్పుడు ఏమైందంటే ఇప్పుడు దానికి తెలుగుదేశంతో అలయన్స్ ఉన్నాము, కొన్నిసార్లు ఒకసారి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అందరు కలిసినప్పుడు, సిద్ధాంతాలు కలిసినప్పుడు ఒక
ఒక మౌఖికంగా అయితే ఒక సిద్ధాంతాలకు వస్తాం కలిసి. ఇప్పుడు సింగిల్గా పోలేనప్పుడు కలిసిపోతాము, ప్రాంతీయ పార్టీతో పోతాం, తప్పేముంది? మేము బలమయ్యే వరకు అయితే ఎవరొకరు అవసరం కదా, కలిసిపోవాల్సిందే కదా. ఇప్పుడు ఒంటరిగా అనుకున్నారు కాబట్టి కలిసిపోలేరు కాబట్టి వాటిని చీల్చి హక్కును చేర్చుకోవచ్చు. అలాంటి స్ట్రాటజీ కూడా ఉండొచ్చు కదా. చీల్చము, వాళ్ళు వస్తారు చీలిపోయి. ఇది భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక దేశంలో ఒక నిజాయితీ, ఒక మొత్తం ధర్మబద్ధమైన పాలన చేస్తుంది, ఒక అభివృద్ధిపరమైన పాలన చేస్తుంది, దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుంది. 10వ ర్యాంకులో ఉన్నదాన్ని 5వ ర్యాంకులో తీసుకొచ్చింది. ఈ దేశమంతా ఎక్కడిదక్కడ యువతకు ప్రోత్సాహాలు ఇస్తుంది. అభివృద్ధి కావచ్చు, ఆశాలు కావచ్చు, 22 లక్షల కోట్ల ముద్రా లోన్స్ కావచ్చు, 52 లక్షల ధనికోని ఖాతాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ 23 ఎయిమ్స్ కావచ్చు, 23 ఐఐటీలు కావచ్చు, 21 ఐఐఎంలు కావచ్చు, ఇవన్నీ 4 కోట్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, 12 కోట్ల గ్యాస్ కనెక్షన్ కావచ్చు, 8 కోట్ల ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కావచ్చు. ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే అవినీతి లేని అభివృద్ధి రోజు దేశం పరుగులెడుతుంది. కొన్నిసార్లు వస్తాయి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ప్రపంచంలో యుద్ధం అంటే మనకు చెప్పిరాదు కదా. ఇరాన్, అమెరికా మనకు కొట్టుకుంటారు. కొట్టుకున్నప్పుడు మనకు ఆ దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వస్తువుల మీద ఇంపార్టెంట్ కొద్దిగా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు కరెక్ట్గా మీరు మిడిల్లో ఉన్నారు. 5 ఏళ్లలో 2.5 ఏళ్ళు అంటే 2.5 ఏళ్ళలో మీ ప్రోగ్రెస్ ఎట్లుంది, నెక్స్ట్ ఫ్యూచర్లో మిమ్మల్ని ఎట్లా చూడొచ్చు? ఇక్కడ బోల్డ్ అన్ని స్ట్రాటజీలు, సమీకరణాలు అన్నీ మారుతున్నాయి అనుకున్నప్పుడు మేము రాకేష్ రెడ్డి గారిని ఎట్లా చూడొచ్చు? నేను మొన్న కూడా చెప్పానండి, గతము లేని భవిష్యత్తు తెలియని నాయకుడు నేను క్లియర్గా ఉన్నాను. గతము లేదు, భవిష్యత్తు తెలియదు. ఈరోజు చాలా అదృష్టవంతుడు నేను. ఎందరో కలలు కానీ 30-40 సంవత్సరాలుగా ఒకసారి ఎమ్మెల్యే కావాలని కలలు కంటుంటే 3 నెలల్లో 90 గ్రామాలల్లో ఊరున్న మంగళారతులు బట్టి ప్రతి ఊర్లో మెజార్టీ ఇచ్చి 90 గ్రామాల ప్రజలు, ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను వితిన్ 3 months. కాబట్టి ఏమైతే నేను చేయగలుగుతాను. ఉదాహరణకు ఈరోజు నేను 2.5 సంవత్సరాలు 3 ఒకటే చెప్పాను. నేను ఓపెన్గా ఉన్నాను. ఎక్కడ కూడా నా అసెంబ్లీ స్పీచెస్ ఎవరైనా చూడండి, సామాన్యుల వైపు ఉన్నాను, పేదల వైపు ఉన్నాను, ధర్మం వైపు ఉన్నాను. ఈ 3 నేను ఎన్నుకున్నాను. చాలామంది కంటగింపు అవుతున్నాను, నా ముక్కు సొట్టితనం. అందుకే ఈ మధ్యన సైలెంట్ అయినరా? ఇంతకుముందు ఉన్నటువంటి రాకేష్ రెడ్డి గారు ఒక అగ్రెసివ్నెస్ అనేది తగ్గింది, కనిపించట్లేదంతా. అంటే నేననేది అంటే వాళ్ళు నన్ను అభిమన్యుడు అనుకుంటున్నారు. నేను కలియుగ అభిమన్యుడిని. పద్మవ్యూహాలు నన్ను ఏం చేయలేవు. చాలామంది ఏదైతే నా చావు కోరుకుంటున్నారు, రాజకీయ చావు, నేను చావను. నేను పద్మవ్యూహంలోకి ఎంటర్ అయ్యాను. ఎలా బయటికి రావాలో తెలుసు నాకు. కాబట్టి ఇదొక వ్యూహంలో భాగంగానే ఉంటున్నాను. ఒక మంచి చేయడానికి చాలామంది పెద్దవాళ్ళు అడ్వైజ్ ఇస్తున్నారు, నీ గొంతు ఉండాలి, నువ్వు ఉండాలి రాజకీయాల్లో. కాబట్టి పార్టీ ఏదైనా ఈరోజు ప్రజా సమస్యలను అసెంబ్లీలో నెగ్గలం, ధర్మం గురించి మాట్లాడే మాటలు, ప్రతి వ్యవస్థ నిలదీసే విధానం కొందరికి ఇబ్బంది ఉండొచ్చు, కానీ నేను చేయలేను. చాలామంది కోరుకుంటున్నారు, కొందరికి ఇబ్బంది ఉంది అంటే ఇంటర్నల్గానేనా? అది ఎంత బీజేపీలోనే జరుగుతుందా ఇవన్నీ కూడా? నో, బీజేపీ ఈజేపీ అని కాదు. కొందరు ఎవరికైనా ఇబ్బంది ఉండొచ్చు, నా ఎదుగుదల వల్ల కావచ్చు. ఈరోజు మరి ఒక రైతు బిడ్డ, మామూలు గల్ఫ్లో కార్మికుడు, ఒకేసారి 30,000 ఓట్లతో 3 నెలల ఎమ్మెల్యే. మళ్ళీ ఈరోజు 33 జిల్లాలలో పైడి రాకేష్ రెడ్డి తెలియని వాళ్ళు లేడు. ఈరోజు కార్పొరేట్ వైద్యం గురించి కొట్లాడితే వాళ్ళకు శత్రువు అవుతున్నా, కార్పొరేట్ విద్య గురించి కొట్లాడితే వాళ్ళకి శత్రువు అవుతున్నా. పేదవాడికి విద్య ఒకటే కదా, లాక్కుంటాం ఎందుకని. కార్పొరేట్ వైద్య కాల్చుక తింటున్నారు కదా మీరు కార్పొరేట్ హాస్పిటల్స్ అని. ఈ రకంగానే ఇప్పుడు రకరకాల సమస్యలు నిలదీసినప్పుడు అక్కడున్న ఒక బ్యాక్గ్రౌండ్, ఒక మాఫియా ఉంటుంది, ఫైనాన్షియల్ మాఫియా. ఇట్లాంటి ప్రశ్నించే గొంతులు వస్తే ఇప్పుడు నుర్మాలని చూస్తారు. కానీ మనుషులను దేవుడు నిలిపితే నుర్మలుతాం, కానీ మనుషులు నిలిపితే ఆ గొంతు మూగబోదు, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పోతుంది. ఇట్లనే ఉంటాను. భవిష్యత్ అనేది ఇంకా దేవుడి మీద, ప్రజల. కానీ తగ్గిండ్రు, ఎందుకు తగ్గిండ్రు? థ్రెట్ ఉందనేనా, లేకుంటే ఇంకేదో మీ మీద కుట్రలు చేస్తున్నారనేనా, గొంతు అణచాలని చూస్తున్నారనేనా? ఇంతకుముందు మీరు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఇన్నేళ్ల కాలంలో ఇంత సైలెంట్గా ఉంది. ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, మా లాంటి వాళ్ళకి ఎప్పుడైనా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు తప్ప ఇంతకుముందు లాగా అసలు లేరే మీరు. అదే రాజకీయ పరిణితి. అంటే మనం మంచి చేయాలనుకున్నప్పుడు నేను 4 అడుగులు వెనకేయాలి, తగ్గి ఉండాలి. అంటే మన ఆవేశం, మన ఆవేదన ఎదుటి వాళ్లకు అవకాశం కాకూడదు. ఇప్పుడు ఈరోజు నేను ఉన్నాను,
50 ఏళ్ళుగా పరిష్కారం కానీ సమస్య పరిష్కారం అయింది వచ్చిన తర్వాత రాజకీయాల్లో. 2 జిల్లాల్లో 6,000 మంది చనిపోయారు. గల్ఫ్ కార్మికులు ఇంటింటికి కన్నీళ్ళు ఉండేది మా ఉత్తర తెలంగాణలో. నేను వచ్చిన తర్వాత నిలదీశాను ప్రభుత్వాన్ని అసెంబ్లీలో. గవర్నమెంట్ జీవో ఇచ్చింది, చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు, పిల్లలకు 10% సీట్లు. ఇట్లా నా గొంతు ఉండాలి. విద్య గురించి కొట్లాడుతున్నాను, వైద్యం గురించి కొట్లాడుతున్నాను, అన్నిటి గురించి కొట్లాడుతున్నాను, పేదల గురించి కొట్లాడుతున్నాను, నిరుద్యోగుల గురించి కొట్లాడుతున్నాను. చాలా సమస్యలు నేనే లేవనెత్తుతున్నా. మీరు చూడండి, అంటే ఈ ఆవేశం ఎదుటి వాళ్లకు అవకాశంగా మలచకూడదనే దానివల్ల కొద్దిగా ఈ రకంగా ఏమన్నా అధిష్టానం చెప్పిందా కొంత తగ్గి ఉండమను, లేకుంటే నెక్స్ట్ మిమ్మల్ని కూడా అధ్యక్షుడు చేస్తే బాగుంటది అనే మాట మీ కార్యకర్తల దగ్గర నుంచి, మీ అభిమానుల దగ్గర నుంచి కూడా వస్తున్నట్టుంది? లేదు, అలా అని అంటే కోరుకుంటారండి. మనం కూడా మన స్థాయి కూడా మనం ఇప్పుడు, ఎందుకంటే నేను కొత్తగా వచ్చిన రాజకీయం. ఒక్కటి మాత్రం చెప్తాను, కార్యకర్తలు ఉంటానా, ఎమ్మెల్యేగా ఉంటానా, ఎంపీగా ఉంటానా, మంత్రిగా ఉంటానా అనేది కాదు, తెగించి కొట్లాడతాను. దేనికి వెనుగడ వేస్తుంది, దేనికి భయపడేది ఏం లేదు. ఒకటి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. దానికి ఎంతవరకైనా సిద్ధమే, ఎవరితోనైనా సిద్ధమే. నాకేందుకు వ్యక్తిగతం ఏం లేదండి, దేవుడు అన్ని ఇచ్చాడు. ఇంకా మీది కొండపోతుంది కూడా అవకాశం లేదు మీదికి. కాబట్టి దేవుడు అన్ని ఇచ్చాడు. ఏదైతే ఒక మంచి కంఫర్టబుల్ లైఫ్ అనుకుంటాడో, మర్సిడెస్ కార్లు కావచ్చు, మంచి బంగ్లాలు కావచ్చు, విలాలు కావచ్చు, మంచి సంతానం కావచ్చు, మంచి ఫ్యామిలీ కావచ్చు, అన్ని ఇచ్చాడు. ఇంకేదైనా ఉండేది తెలివి, ధైర్యం సమాజానికి ఉపయోగపడాలా. కొందరి కంటగింపు అయ్యాను, కానీ నేను చెప్తున్నాను కదా, ఎవరు అనుకున్నట్లయితే ఆ రకంగా అయితే ఉండను కవిత. బాధ ఉంటుంది, ఎందుకంటే ఎవరు అంటారు చూడు, చాలా రకాలుగా అంటూ ఉంటారు. ఏదో ఒక రకంగా ప్రజలకు మంచి చేయడానికి అయితే ప్రయాణం చేస్తా. నెక్స్ట్ రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యేగానే కంటెస్ట్ చేస్తారా? నేను ఒక్కటి మాత్రమే చెప్తున్నాను కవిత, నా నాశనం కోరుకున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, కాలం కలిసి రావాలి కానీ కనికరం కూడా చూపని వాడి మీద. ఆర్మూరా, చార్మినారా, యాకుత్పురన, ఎక్కడైతే ఉంది పుట్టుకనే యుద్ధం, చావే విరామమైనప్పుడు దేనికైనా సిద్ధమే. కాబట్టి రాకేష్ రెడ్డి అదే చెప్తున్నాను కదా, గతము లేదు, భవిష్యత్తు లేదు, వర్తమానమే. ప్రజల ఆశీర్వాదం నన్నొద్దులు, దేవుడు ఆశీస్సులను నన్నొద్దులు. ఏది జరగాలో అదే జరుగుతుంది. గీతాన్ని ఫాలో అవుతాను, గీతాసారం ప్రకారం ముందు పోతాను. నా ధర్మం గురించి దేనికైనా తెగిస్తాను. ఇంత చెప్తున్నారంటే ఇంటర్నల్గానే రాకేష్ రెడ్డి గారి మీదే చాలా ఉంది. ఏదో ఒక మూమెంట్ అనేది వస్తుంది, అప్పుడు ఇలా బ్రహ్మాండం బద్దలైంది అన్నట్టుగా ఒక్కసారిగా బర్స్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఏదో కనిపిస్తుంది. ఇంటర్నల్గా బోల్డ్ అంత మదన పడుతున్నారు, చాలా సైకలాజికల్గా కూడా మీకు ఆ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. అంత ఏం చూపించింది మీ మీద అసలు? ఎందుకని మీ మీద ఇలాంటి ఒక ప్రభావం, ఒక ప్రెషర్ అనేది అప్లై అయింది ఇంతలా? ప్రెషర్ ఏముంటుందండి, ప్రెషర్ ఒకటే, వ్యవస్థలో ఉన్న లోపాలు. ఇప్పుడు వ్యవస్థ అంటే ఎప్పుడంటే పార్టీ అని కాకుండా కూడా ఇక్కడ మంచి చేస్తేనే నేరం, నిజాయితీగా ఉంటే నేరం. ఉన్నట్టు మాట్లాడితే అదొక రకం, అంటే అన్ని రకాలుగా. కాబట్టి దాంట్లో కొద్దిగా డైలామాలు ఉన్నా. ఉంటారా బీజేపీలో? బీజేపీ నా తల్లి అండి, బీజేపీ నా తల్లి. నాకు తల్లి లేదు, నా తల్లి బీజేపీ. ఆ కమలమే నన్ను ఇంత గౌరవప్రదమైన ఈరోజు మీరు ఇంటర్వ్యూ చేయడానికి, ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పైడి రాకేష్ రెడ్డి ఒక ఫైర్ బ్రాండ్ అని ఏమొచ్చిందంటే నా తల్లి కారణం. నాకు నిజంగా కూడా తల్లి లేదు, నేను పుట్టిన 1 ఇయర్గా చనిపోయింది. నా తల్లి బీజేపీ. నా తల్లి రుణం తీసుకుంటాను ఇప్పటికీ, ఎందుకంటే ఇది నా గెలుపు కాదు, నా తల్లి గెలుపు. 3 నెలల బిడ్డని 30,000 ఓట్లతో గెలిపించింది ఆ కమలం. కాబట్టి చూద్దాం భవిష్యత్తు. లోపలేదో ఇలా బర్స్ట్ అవుతున్నట్టు ఉంది, దాన్ని కొంచెం అణుచుకుంటున్నట్టున్నారు. ఒక్కసారి ఎప్పుడో ఒకసారి ఇట్లా పేలిపోయినట్టుగా ఒక సిచ్యువేషన్, అది ఎలక్షన్స్ ముందే బయటపడుతుందా? ఇప్పుడు అయితే కొంచెం ఏదైనా అసమ్మతి ఉందో, మీకు అసంతృప్తి ఉందో, దాన్ని ఏమైనా పాసిఫై చేసి ముందుకు తీసుకెళ్లడం, కూర్చోబెట్టి మాట్లాడడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. అదే కరెక్ట్గా ఎలక్షన్స్ టైం అయింది అనుకోండి, అప్పుడు అది నెగిటివ్ ఇంపాక్ట్ ఇవన్నీ కూడా చూపించవచ్చు కదా. నెగిటివ్ పాజిటివ్లతో నేను లైఫ్ని లీడ్ చేయలేవు కవిత.
దారి ఒకసారి ఆయుధం పట్టిన తర్వాత తన వాడేవాడు పరాయవాడు యుద్ధం చేయలేవు. యుద్ధం అంటూ మొదలు పెడితే కరవాలని తీసినామంటే రక్తం చూడాల్సింది. ఎవడు నావాడు ఎవడు నీవాడు ఉండడు రాజకీయ క్షేత్రంలో. కృష్ణుడు గీతాసారమే అది. అర్జునుడు యుద్ధం చేయమంటే ఒకటే చెప్పిండు, అర్జున నువ్వెంతమంది ఉన్నా అధర్మం వైపు ఎవడు ఉంటే వన్ లేపే అన్నాడు. ఒకసారి కరవాలని తీసినాం. అది ప్రజాస్వామ్యయుతంగా చెప్తున్నాను అంటే చెప్పటం మీకు కొద్దిగా కరెక్ట్ క్లిక్ అవుతుంది మీ వ్యూవర్స్కి అని చెప్తున్నాను. చాలామంది రాజులు కత్తి తీసిన తర్వాత దాని రక్తం టచ్ చేసి మళ్ళీ లోపల పెట్టేవాళ్ళు. ఇంకా నా జీవితం ఇంకా బయటికి కరవాలని తీశాను. ఇది ఆ కరవాలం ఎవరి మీద పెట్టిండ్రు? రాష్ట్ర అధ్యక్షుడి మీదే గురి చేసి నేను చాలా మీరు మా పార్టీలో చాలామంది నన్ను మొత్తం మా పార్టీలో 8 మంది ఎంపీలు 8 మంది ఎంపీలు చాలా లైక్ చేస్తారు. నాకు అట్లాంటివి లేవండి. నాకు అంత పదవి వ్యామోహం కూడా లేదు. ఏదో చెయ్యాలని ఉంది పేదలకు, ఏదో చెయ్యాలి సామాన్యులకు. ఇప్పుడు మొన్న ఊరు వెళ్ళాను బస్ యాత్రలో, మల్లాపూర్ పక్కన ఏదో ఉంది ఖానాపూర్ ఏదో విలేజ్ ఖానాపూర్. ఒక రైతు అంటున్నాడు 40-50 రోజులైందయ్యా అన్నీ అవేంటారు మొలకలు వచ్చినాయి, పెడితే మాకు విషం ఎందుకు పెడుతున్నారా అయ్యా మీరు అంటున్నాడు ఒక రైతు. ఏం చేయలేమా? ఎందుకు తెలియదు దుర్మార్గులకు? పంట వేసినాడే ఎన్ని ఎకరాలు వేసిండ్రు అంటే ఏదైనా ప్రభుత్వంలో ఎవడైనా 70 లక్షలు. ఎందుకంటే ఇప్పుడు కేంద్రం సంబంధం లేదండి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 18 రాష్ట్రంలో ఉన్నాయండి. పక్కింటోటి సమస్య కేంద్ర బాధ్యత ఉన్నది పక్కన పెట్టండి. కొంటామన్నది మనం కొందాము. ఎన్నో పథకాలు చేస్తున్నాం అంటే ఏం చేయలేము. ఇప్పుడు ఉదాహరణకు ఒక స్కూళ్ళలో పోతుంది బాత్రూమ్స్ ఉంటాయి, కోపం వస్తుంది. అదే అసెంబ్లీలో అప్పుడు మైక్ ఊగిపోతుంది. 15 సంవత్సరాల అమ్మాయికి బాత్రూమ్ ఎందుకు ఉంటుంది అని కోపం వస్తుంది. దీనికి అడ్జస్ట్ కాలేకపోతున్నా. ఎక్కడో ఒక పొర అంటే నేను మంచోన్నా అని నాకు అనిపించట్లేదు, వాళ్ళే మంచోళ్ళు అనిపిస్తుంది. అంటే ఆ ఎమోషన్స్ దాటింటారు, నేను దాటలేకపోతున్నాను. ఇప్పుడు సింపుల్ నేను చెప్పాను, పోయిన సంవత్సరం నేను 2 సంవత్సరాలు ఇచ్చాను, ప్రజెంటేషన్ ఇచ్చాను. అసలు ఈ వరి ఎంత పెడుతున్నాం, ఎన్ని ఎకరాలు పెడుతున్నాం, ఎంత పంట వస్తుంది, ఈ 540 మండలాల్లో మనం ఎన్ని వెహికల్స్ అరేంజ్ చేయాలా, గన్ని బ్యాగులు 3 నెలల ముందు ఎట్లా రావాలా, రైతుని ఎందుకు అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ మీద నాకు ఒక నిరుద్యోగం, నేను నిరుద్యోగుల మీద క్లియర్గా ఉన్నా. ఇంకా 1,00,000 కోట్లు అప్పు చేద్దాం, 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేద్దాం. యువ తెలంగాణ కానీ ఎవరి గురించి వచ్చిన వాళ్ళు, ఫ్యూచర్ సిటీ గురించి వచ్చిన శ్రీకాంత్ చారి చెప్పండి. ఫ్యూచర్ సిటీ గురించి అంటే మనమేం చేయలేకపోతున్నాం. వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని కత్తులతో పోసుకున్నారు, వారు పెట్రోల్ పోసుకున్నారు. ఏమైపోయింది తెలంగాణ? మనమేం చేయలేకపోతున్నాం. వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని కత్తులతో పోసుకున్నారు, వారు పెట్రోల్ పోసుకున్నారు. ఏమైపోయింది తెలంగాణ? 1,00,000 కోట్లు. ఈరోజు మీరు ల్యాండ్ 8 ఎకరాలు 200 కోట్లకి, ఈ డబ్బులంతా ఎట్టిపోతున్నాయి. ఇప్పుడు యువకులకు న్యాయం చేస్తలేరు, ఎవరికి న్యాయం చేస్తే ఒక ఆవేదన, అంటే సెట్గానేమో వ్యవస్థకు అనే బాధ. ఎమ్మెల్యే అయినా నేనేం చేయలేకపోతున్నా ఆవేదన అంతే. దానికి ఎవరు సహకరించట్లేదు అనిపిస్తుంది మీకు? యాదిరెడ్డి ఎవరి గురించి పెట్టుకున్నాడు అనిపిస్తుంది. మోకీల ఫామ్ హౌస్ల గురించా, మొయినాబాద్ ఫామ్ హౌస్ల గురించా, కనీసం అసలు తెలంగాణ ఎందుకు ఏర్పరచుకున్నాం? ఎవరో ఏదో వస్తుందని చావలేదండి, ఉద్యోగాలు వస్తాయని చచ్చారు మేజర్ యువత. అసలు మరి ఏదో మళ్ళీ మోసపూరిత ప్రకటనలు అదే ఇదంటారు, కుటుంబాలలో ఉద్యోగాలు ఇచ్చుకుంటారు, కుటుంబాలలో పదవులు ఇచ్చుకుంటారు తప్ప. నేను ఒక ఫోకస్ విజన్ ఉండాలి, పార్టీలకు అతీతంగా చెప్తున్నది. ఇప్పటికీ ఒక్కొక్క మంత్రి దగ్గర 50 సార్లు వెళ్ళాను, న్యాయం జరగదు. మీరు కావాలంటే వీడియోలు చూడండి, అసెంబ్లీ చెప్పిన సిగరెట్ తిరిగి 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 కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. ఏం కాదు, మార్చలేరా? ఒక ఎమ్మెల్యే అయ్యుండి మీరే ఆ మాట అంటున్నారు అంటే కాదా, జరగదా? ఏం జరుగుతుంది చెప్తున్నాం కదా. ఇప్పుడు పోతారు సింపుల్గా,
ఎక్కువ దూరం వెళ్తాం జనరల్గా ఎక్కువ మట్టుకి పేదలు ఎక్కడెక్కడ ఉంటే అక్కడ చదువుతున్నారు. అది ఏమిటారు మిడ్ డే మీల్స్ ఉంటాయి, దానికి డబ్బులు రావంటారు. ఆ పిల్లలకు పెట్టేదే పల్చడి చారు, కారపు చారు, దానికి డబ్బులు ఇయ్యరు. వీళ్ళకి హెలికాప్టర్లకు మంత్రులకి అంటే కొన్ని ఒక డిఫరెంట్ ఉన్నది వ్యవస్థ. మీరు ఇప్పటిదాకా ఒక అగ్రెసివ్గా ఉండేవాళ్ళు, ఫైర్ బ్రాండ్గా ఉండేవాళ్ళు, మీలో ఒక బయటికి కనిపించినటువంటి ఈ కోణం ఇంత సెన్సిటివ్గా ఇట్లా ఉంటారా? అసలు ఇంత ఎమోషనల్ అవుతారా? ఐఎమ్ సింగ్ యూ ఫర్ ద ఫస్ట్ టైం. ఇట్లా మీరు కనిపించడం వెరీ ఫస్ట్ టైం. కళ్ళలో ఆ చెమ్మ కూడా కనిపిస్తున్నట్టుంది. ఎందుకట్లా? నేనేమంటున్నానంటే ఏం చేయలేకపోతున్నాం, ఏం చేయలేమేమో, ఇంకా మోసం చేసుకుంటే ఎందుకు ఉండాలి ఈ వ్యవస్థలో. ఇప్పుడు మీరు ఒక బాధ్యతమైన పదవి ఉన్నప్పుడు ఏం చేయలేకపోతున్నాం. ఒక్కొక్క మంత్రి దగ్గరికి 25 సార్లు తిరిగాను 2.5 years నుంచి. ఫైనాన్స్ మంత్రి దగ్గర 50 సార్లు తిరిగాను. సీతక్క దగ్గరికి 30 సార్లు తిరిగాను. సింగిల్ రూపీ కేంద్రం ఇవ్వట్లేదు అనేదే కదా అది వాదన. వేరే సబ్జెక్ట్ అండి. నా బడ్జెట్ అడుగుతున్నా. నేను ఆర్మూర్ శాసనసభ్యుడిని. వ్యక్తిగతం పక్కన పెట్టి సమస్యలు కూడా ఎందుకు ఫ్యూచర్ సిటీ అసెంబ్లీ అండి. మీ రియల్ ఎస్టేట్ల గురించి విద్యార్థులకు ఉద్యోగాలు లేవు. ఒక గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వస్తుంది. గ్రామ పంచాయతీలు లేవు, ఏమంటారు సబ్ హెల్త్ సెంటర్స్ లేవు, మహిళా భవనాలు ఈ మధ్యలో కడుతున్నారు. అడుగడుగున అవినీతి చూస్తున్నాం కదా. 100 కోట్లు ఒక్కొక్కడు ఓపెన్ చేస్తే 100 కోట్లు, 2000 కోట్లు, 500 కోట్లు. ఇదే యువతనేమో 5 రూపాయలకు అదేదో ఈ మధ్య నిద్ర మా పేరు మార్చారు, మహాలక్ష్మి ఏమంటుంది ఎంసీహెచ్ పెడుతుంది కదండి, ఆ 5 రూపీస్ మిల్స్, అన్నపూర్ణ మిల్స్. వీడికేమో 100 కోట్ల అవినీతి, వీడికి 5 రూపాయల మిల్స్. చదువుకున్నవాడు, పీజీలు చేసినవాడు, దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయలేకపోతే కొద్ది గొప్ప చేయొచ్చు కదా. ఇప్పుడు భవిష్యత్ తరాలకు మనకి రావాల్సిన ల్యాండ్స్ ఉన్నాయి, అమ్ముకుంటున్నాం 100 కోట్లు. మరి ఆ డబ్బాను యువతకు కేటాయిస్తాం. అది భవిష్యత్ తరాలు వస్తాయి కదా. 1956 నుంచి ప్రతి ముఖ్యమంత్రి అట్లా అనుకుంటే ఇప్పుడు భూములు ఉండేవి కావు కదా. కాబట్టి మొత్తం ఒక రకంగా భూమరమైంది వ్యవస్థ. నాకు తెలిసి అంటే వాళ్ళే కరెక్ట్, నేను కరెక్ట్ గాను. సెట్ చేయాలంటే ఏం చేయాలంటారు? ఏం జరగాలి? సెట్ చేయాలంటే ఏమవుతుంది, ఆ సెట్ చేసేటోళ్ళు చేయాలా పెద్దవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా అంటే రాష్ట్రం వరకు చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే చెడ్డ వాళ్ళని కాదు, కానీ ఎక్కడ వీళ్ళ విజన్ ఎవరిస్తున్నారు? అవినీతి అధికారులు. ఏ ప్రభుత్వం వాళ్ళే ఉంటారు. బీజేపీ వస్తే ఇదంతా సెట్ అయిపోతుంది. మొత్తం కాకపోవచ్చు, కొంత మార్చచ్చు. అంటే మళ్ళీ నేను పార్టీలకు అతీతంగానే చెప్తాను తప్ప నేనేదో మీదికెళ్ళి చంద్రుడిని తీసుకొస్తానని చెప్పట్లేదు. ఇప్పుడు మీరే చెప్పండి, ఈ 1200 మంది ఎందుకు తెచ్చారు తెలంగాణ కోసం? తెలంగాణ వస్తే మెయిన్ ఎవరు చనిపోయింది, ఎవరు మేజర్ ఎవరు చెప్పండి? బడుగు బలహీన వర్గాలు, యువకులు ఎక్కువ, యూత్ ఎక్కువ. నేను ఇంకా వేరే సబ్జెక్టులకు పోవట్లేను. ఉచిత బస్సు వస్తాయని చావలేదు, ఉద్యోగాలు వస్తాయని సచ్చిండ్రు. అవును, ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే మహిళలకు ఉచిత విద్య ఇవ్వండి కార్పొరేట్ హాస్పిటల్లో, ఉచిత వైద్యం ఇవ్వండి కార్పొరేట్ హాస్పిటల్లో. ఒకవేళ మీకు మహిళల మీద ఇంత ఇంపార్టెంట్ ఉంటే 10 రూపాయలు ఉచిత బస్సు ఎందుకు ఎక్కిస్తారు వాళ్ళని? ఇప్పుడు మీకు మహిళలే ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఆ మహిళలకు మంచి కార్పొరేట్ వైద్యం ఇవ్వండి. అదేమంటారు యశోదనో అపోలో ఉన్నాయి అనుకుంటే అలా ఫ్రీ ఇవ్వండి మహిళలకు. అంటే నేను అనేది ఏంటంటే చౌకబారు, మోసపూరితం. ప్రజలు కూడా దానికే కొద్దిగా ఇక మనం చెప్పలేము. అంటే ఒక రకమైన విషయాల మనం ఏదో పెద్ద మంచి వాళ్ళ కిందకి వస్తుంది. బట్ ఇవే హామీల్ని బీజేపీ కూడా ఇవ్వాలి కదా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే. అది నాకు మళ్ళీ నా పరిధిలో లేని అంశం. అది కేంద్ర పార్టీ, రాష్ట్ర పార్టీ తీసుకునే నిర్ణయాలు. అంటే నాకు వ్యక్తిగతంగా ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒక బాధ అనిపిస్తుంది. 94,000 కోట్ల కాళేశ్వరం కట్టిన 2 ఏళ్ళ నుంచి నీళ్ళు లేవు. 1,000 కోట్లు వడ్డీ కడతాం. ఒకటి 94,000 కోట్లు, నెలకు 6,000 కోట్ల వడ్డీ. చుక్క నీరు రాదు. కూలిపోతే ఎవరి మీద చర్యలు ఉన్నాయి. అవినీతి చేసిన ఇళ్ళల్లో, అధికారుల ఇళ్ళల్లో 1,000 కోట్లు దొరుకుతాయి. రాజకీయ నాయకుల ఆస్తులు విదేశీ బ్యాంకులలో ఉంటాయి. ఎలా ఈ అమాయక ప్రజలు ఎన్నో ఎట్లా చేస్తారు? మీరే 94,000 కోట్లు నాట్ స్మాల్ మనీ. వీటి గురించి బీజేపీ పోరాడట్లేదా? బీజేపీ ఎంతవరకు ఉదాహరణకు ఇప్పుడు ఒక సింపుల్ చెప్తున్నాను.
రైతు బంధు స్కీమ్ అనేది ప్రభుత్వ నిర్ణయం, అది పక్కన పెట్టండి. పెట్టుబడి సాయం అంటే ఒక చూడాలి, దీని యువత కాక్రోచ్ అనుకుంటా పార్కులలో కావద్దు, ఇది కూడా చూడాలి. జీవో నెంబర్ 239 అనుకుంటాను, మాకు అసెంబ్లీలో చర్చ జరిగింది. దాంట్లో క్లియర్గా ఉంది, ఇది పెట్టుబడి సాయం మాత్రమే. అంటే పెట్టుబడి అంటే ఏంటి కవిత? రైతుకు ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది తప్పు పట్టట్లేదు. పెట్టుబడి సాయం అంటే వ్యవసాయం చేసినోడికి, పంట పండించినోడికి పెట్టుబడి సాయం. 27,000 కోట్లు పంట పండించినోడికి ఇచ్చిండ్రు. ఇవన్నిటి మీద పోరాటం చేయాల్సింది బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా అనుకున్నట్టు. నేను అనేది ప్రజల పక్షం ఉండాలి, నేను అనేది ప్రజలలో కూడా చైతన్యం రావాలా కవిత. 27,000 కోట్లు సినిమా స్టార్లకు, ఇండస్ట్రియలిస్టులకు, ఐటీ పేయర్స్కు, టీవీ ఛానళ్లకు, మొయినాబాద్లో ఉన్న ఫామ్ హౌస్లకు, మోకిలో ఉన్న ఫామ్ హౌస్లకు రైతు బంధు ఎట్టిస్తాడు చెప్పండి మీరు? 27,000 కోట్లండి. అసెంబ్లీలో చెప్పింది ప్రభుత్వం, ఉమ్మడి 10 జిల్లాలు, జిల్లాకు 2,500 కోట్లు, కాన్స్టిట్యున్సీకి 500 కోట్లు, ఊరుకు 5 కోట్లు కవిత, ఊరుకు 5 కోట్లు. సింపుల్, ఒకటే చెప్తున్నా, చిన్నది, అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. డ్రైనేజ్ ప్రాబ్లం, సీసీ రోడ్ల ప్రాబ్లం, శ్మశానాల ప్రాబ్లం పోతుంది, గ్రామ పంచాయతీ ప్రాబ్లం పోతుంది, మహిళా శక్తి ప్రాబ్లం పోతుంది, సీసీ కెమెరాలు పోతాయి, స్ట్రీట్ లైట్ల ప్రాబ్లం పోతుంది. 5 కోట్లు ఈరోజు 5 లక్షలు ఇవ్వలేకుంటున్నాం తెలుసా. ఈ చేయాల్సినటువంటి పోరాటం, ఈ ఫోకస్ ని రాష్ట్ర బీజేపీ చెయ్యట్లేదా? కేంద్ర నాయకత్వం మీద ఆ డైరెక్షన్ చెయ్యట్లేదు? ఎందుకంటే మీరు ఏవైతే ఆలోచిస్తున్నారో ఇవి ప్రతి ఒక్క ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఆలోచిస్తారు, ప్రజల కోసం అని చేయాల్సింది. డ్రైవ్ అనేది ఉండాలి. ఇప్పుడు ఏమంటారు అంటే, నేను అనేది ఏంటంటే, నాకు మళ్ళీ నేను అదంటే ఐఎమ్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్. మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఒకటి ఏం చెప్తున్నా అంటే, గౌరవనీయ ముఖ్యమంత్రి అసెంబ్లీ చెప్తారు 8,500 కోట్లు యాదాద్రి పవర్ ప్రాజెక్టులో అవినీతి అయిందంటారు. ఓన్లీ చర్యలు ఉన్నాయి, అసెంబ్లీలో చెప్తారు. మొన్న ఏదో ఒక చిన్న క్వారీల గురించి డిస్కషన్ అయితే హరీష్ రావు గారు బ్రదర్ ఉండి 100 కోట్లు ఆయన చెప్తారు సీఎం గారు వల్ల. నేను బయట చెప్తే వేరు రాజకీయ ప్రసంగం, అసెంబ్లీలో కానీ అందరూ ఒకటే. నేనేమంటున్నానంటే, నేను అంత పెద్ద డెప్త్గా పోవట్లేదు. ఇంకా చిన్న చిన్న కంట్రోల్ చేయండి, కొద్దిగా గ్రామీణ ప్రాంతాలు మంచి చేయండి, విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వండి. 60 ఏళ్ళకి ఎక్స్టెన్షన్ ఎందుకు కవిత? వాడికి షుగరు, బీపీ, కండుగాండ్రావు వాళ్ళు కూడా అద్దంటారు, మాకు ఎక్స్టెన్షన్ అద్దం అంటున్నారు. 50 నుంచి మాకు అద్దంటారు. వాళ్ళు కూడా 35 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నారు కవిత. అంతో ఇంతో ఇల్లు, ఇంత పొలము, ఇంత బిడ్డలకు చదువులు, పెళ్ళిళ్ళు అన్నీ అయిపోతున్నాయి 35 ఏళ్ళల్లో. బద్దనంగా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. మరి ఎట్లా యువత? ఇప్పుడు షుగరు, బీపీ, వయసు ఉండదు, ఓపిక ఉండదు, ఆ టైంలో ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అన్నీ సంపూర్ణంగా కూడినప్పుడు ఇంక ఇంట్రెస్ట్ కూడా ఉండవు కొన్ని. వాళ్ళని ఎక్స్టెన్షన్ చేసి ఒకడు 61 అంటాడు, ఒకడు 62 అంటాడు. ఎవడు అసలు వీడు ఎందుకు అంటున్నారు? సమాజం మీద ఏం సురా ఉంది? ఇప్పుడు యువకులేమో ముసలి వాళ్ళు అవుతున్నారు, రక్తం అమ్ముకుంటున్నారు, కిడ్నీలు అమ్ముకుంటున్నారు. నెక్స్ట్ టైం మీరు బీజేపీ నుంచి ఆర్మూర్ నుంచే కంటెస్ట్ చేస్తుండ్రా? పార్టీ నిర్ణయం అది. మీరు వ్యక్తిగతంగా, నేను అనేది మిమ్మల్ని, పార్టీ సీట్ పైడి రాకేష్ రెడ్డి గారు, మీరు నేను రాజకీయాలకు అన్ఫిట్ అని మీరు ఒక ఎమోషనల్ అవుతున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఒక 2.5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ ఏమవుతుందో అప్పటికి ఏమవుతుందో అంటే నేను అనే ఉద్దేశం కాదు, కొన్ని చిన్న చిన్నవి కూడా పాయింట్ చెప్పినా కానీ పట్టించుకోవాలి. వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు వాటిని సెట్ చేయడానికి ఇప్పుడు నేను ఇవన్నీ ప్రజెంటేషన్ ఇస్తున్నా, ప్రభుత్వ మంత్రులకు కూడా చెప్తున్నాను. ఈ రైతుల సమస్యలు కావచ్చు, ఇవన్నీ నాకు కొద్దిగా అవగాహన ఉంది. నేను చెప్పాను, పోయిన సంవత్సరం చెప్పాను, ప్రజెంటేషన్ ఇచ్చాను. మన సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ గారికి ఇచ్చాను. 3 నెలల ముందే గన్ని బ్యాగులు పెట్టుండ్రి. 500 మనకు రాజకీయ సభలు పెట్టుకుంటే వేలాది బస్సులు తెచ్చుకుంటాం, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి, ఇంత ఆర్గనైజింగ్ చేస్తాం, బోర్డులను ఏర్పాట్లు చేస్తాం. మరి మొక్క పెట్టిన రోజే మనకు పంట ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది, ఎంత వస్తుందో తెలుస్తుంది. కాబట్టి ఒక 2 నెలల ముందే గన్ని బ్యాగులు ఉండని, అన్ని వేవింగ్ కావచ్చు, లేకపోతే ఒకవేళ ఇప్పుడు మెయిన్ పవర్ మీకు ప్రాబ్లం అవుతుంటే లోడర్స్ వచ్చినాయి, కొత్త టెక్నాలజీని వాడుకోండి. 8 గంటలలో ఒక లారీ లోడ్ అయ్యేది, గంటకు ఒక లోడ్, రకరకాలు వచ్చినాయి టెక్నాలజీ. ఎందుకు ఈ రకంగా రైతులని ఈ రకంగా ఇబ్బంది పెడతారు? మీరు చూడలేదు, బాగా దారుణంగా ఉంటాయి పల్లెలలో. రోడ్ల మీద చస్తారు, వడ్లకు రాళ్ళు పెడతారు, బైక్ మీద చచ్చిపోతాడు. చావు మన ఇంట్లో కాదు కాబట్టి ఎవరికి పట్టింపు లేదు. కాబట్టి ఇవన్నీ కొన్ని వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బంది ఉన్నాయి అన్నట్లు.
అంటే మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళు పార్టీ చేస్తే నేను చెప్తాను సింపుల్గా. ఇప్పుడు 27,000 కోట్లు చెప్పిన నేను. టీచర్లు ఉండరు, టీచర్లు ఉండే స్టూడెంట్లు ఉండరు. ఇదేందో నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను పోతున్నాను, మన ఒక స్కూల్ పోతే 20 మంది స్టూడెంట్లు, ముగ్గురు టీచర్లు, అన్ని సబ్జెక్టులు వాళ్ళే చెప్పాలి, అన్ని క్లాసులకు చెప్పాలి. అందులోకి వెళ్ళి ఒకరు ట్రాన్స్ఫర్ గారు, ఒక అన్ని ఒక విద్య కావచ్చు, అది కావచ్చు, ఒక రకరకాలు ఉన్నది. నేను అసెంబ్లీలో చాలాసార్లు ఇబ్బందికరంగా మాట్లాడతాను. నోటెడ్ కథం, ఆ నోటెడ్ యాడుంటుందో ఏముంటుందో. ఇప్పటికి ఎన్నిసార్లు అంటారండి బాత్రూంలో గురించి, అసెంబ్లీలో అమ్మాయిల గురించి. అసలు వాళ్ళు చేస్తలేరని కాదు, కానీ సరైన వ్యక్తులు, సరైన సిస్టమ్, ఆఫీసర్లంతా చెడ్డవాళ్ళని కాదు, రాజకీయ నాయకులంతా చెడ్డవాళ్ళని కాదు, ఎక్కడనో మిస్ అయింది. లేనివాడు ఎక్కడనో ట్రాక్లో లేకుండా పోయింది, ఆ రోదన అనేది పోయింది. గ్రామీణ దారుణంగా ఉన్నాయి. ఇమాజిన్ పైడి రాకేష్ రెడ్డి గారికి ఒక పవర్ ఇచ్చారు, ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉంచారు, ఒక ఫేసో లేకుంటే ఒక ప్రొజెక్షనో ఉంది అనుకోండి, ఏం చేద్దామని. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి నేనేం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను? నా ఆర్మూర్ అంతా ఒక రౌడీయిజం, గుండాయిజం, కబ్జాలు, కమిషన్లు, అవినీతితోని, బెదిరింపు రాజకీయాలతో ఉండేది. ఈరోజు అసలు భయమైతే లేదు. మీరు ఎక్కడైనా అడగండి, రౌడీలు కాంటారు, కబ్జాలు ఉండయి. ఇంకా అధికార పార్టీ ఉంది కాబట్టి ఆడో ఈడో కూడా ఉంటాడు, ఇక పార్టీలో చేసుకుంటారు. అవినీతి అనేది సార్ నా దరికి కూడా రావద్దు. అంటే మన స్థాయిలో ఏదున్నా చేయగలుగుతున్నా, రివ్యూ మీటింగ్లో ప్రశ్నించగలుగుతున్నా. అవును, ఇప్పుడు అడిగాను అధికార పార్టీ వాళ్ళకి ఇస్తే మేమేం చేసాము ఆర్మూర్ ప్రజలు అంటే మాకు ఇచ్చారు ఇంటిగ్రేటెడ్. నేను ఏది మాట్లాడిన అసెంబ్లీలో మాట్లాడతాను, నాకు ఈ వేదికలు ఎక్కడిక్కడ కాదు. ఇప్పుడు మీతో ఏది మాట్లాడినా అక్కడే మాట్లాడతాను. నేను అడిగాను, ముఖ్యమంత్రిని అడిగాను, ఎట్లా కొండవుతావు 1000 కోట్లు నీ కోడంగల్కు, నాకు 90 లక్షలు ఎందుకు ఇస్తావని. 120 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 119 వాళ్ళందరికీ మంచి 1000 కోట్లు ఎందుకు తీసుకుపోతున్నారు? ఇప్పుడు చూడండి మీరు, అంటే ఈ ప్రజల మధ్యన వైషమ్యాలు పెంచడం. రివ్యూ చేస్తే మహబూబ్నగర్ జిల్లా మీద రివ్యూ చేస్తారు సీఎం గారు, మంత్రులు. ఖమ్మం జిల్లా మీద చేస్తారు, మరి మా జిల్లా మీద ఎవరు రివ్యూ చేయాలా? ఆదిలాబాద్ జిల్లా మీద ఎవరు రివ్యూ చేయాలా? వరంగల్ జిల్లా ఎవరు రివ్యూ చేయాలా? అసలు మీరు మంత్రులు ముఖ్యమంత్రి ఎట్లా అవుతారు? కొద్దిగా తప్పులేదండి, చేయొచ్చు, కానీ కొన్నో గొప్ప. ఇప్పుడు 1000 కోట్లు ఉంటుంది అంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్కి ఇట్లా అడిగితే అంత ఇబ్బంది పడుతున్నారు. అది అసెంబ్లీ అడుగుతున్నాను కదా, నేనేమో నాకు ఇవ్వమంటలేను, ఆసిఫాబాద్ కూడా ఇవ్వమన్నాను. పెద్దపల్లి వాళ్ళేమన్నారు, వాళ్ళేమని చేశారు, వాళ్ళు మీకు ఎక్సైజ్ ఆదాయం కడుతున్నారు, వాళ్ళు మీకు ఆర్టీఏ ట్యాక్స్ కడుతున్నారు, వాళ్ళు రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కడుతున్నారు, అంత ఉన్నది కదా. మీ అప్పు తెచ్చేది కొడంగల్ మదిరోడే కాదు కదా. ఇప్పుడు నువ్వు ఢిల్లీకి వెళ్ళి అప్పు తెస్తున్నావు, ఆర్బీఐకి వెళ్ళి తెచ్చినప్పుడు నువ్వు ఖాళీ మదిర కొడంగల్ ఎమర్జీ చేస్తున్నావా ప్రజల్ని? తెలంగాణ ప్రజలందరూ మెర్జీ చేస్తున్నారు కదా, వాటిని న్యాయంగా వంచండి. ఏదైనా మంత్రులు ముఖ్యమంత్రులు కొద్దిగా ఎక్కువ తీసుకెళ్ళండి, తప్పులేదు. మరీ ఈ రకంగా అయితే ఎట్లా అండి? అధికారులు అట్లనే, వీళ్ళు అట్లనే. అంటే నేను అనేది ఏమంటున్నా అంటే, చేయాల్సినటువంటి పోరాటాలు రాజకీయ పార్టీలు చేయట్లేవు. రాజకీయాలు చేస్తే అట్లేం కాదు, కానీ నేను చెప్తున్నా ఏంటంటే ఈ అవినీతి అందరికి తెలిసే చేస్తున్నారు, అది బాధ అనిపిస్తుంది. ఇప్పుడు తుమ్మిడెట్టి ఉంది, తుమ్మిడెట్టి ఇప్పుడు ఓకే ప్రయత్నం చేయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయ్యే వరకు అయితే కాదు, అది మళ్ళీ టెండర్ ఇచ్చేయాలి, ఓడుకోకడికి 10,000 కోట్లు కొట్టాలి, 5,000 కోట్లు కదా. అంటే నేను అనేది ఏంటంటే, ఏదో ఒకటి గ్రామీణ ప్రాంతాలల్లో మౌలిక వసతులు ఏం అడుగుతారండి వాళ్ళు? సీసీ రోడ్లు. ఇప్పుడు నేను చెప్తాను, పోయిన సంవత్సరం సీసీ రోడ్లో బిల్లు రాలేదు, బాత్రూమ్ బిల్లు రాలేదు, కాంట్రాక్టర్లు అసలు దగ్గర కూడా వస్తలేరు. ఎస్సీపీ ఫండ్స్ అని ఉంటుంది, కాంట్రాక్టర్ అంటే కళ్ళకు కనబడతలేడు. ఆడేవాడని ఉంటే ఇక్కడ మంత్రులకు ముఖ్యమంత్రికి దగ్గర ఉంటే వాడికి బిల్లు వస్తాయి, నేననలేదు. కాబట్టి అంత భ్రష్టు పట్టింది, అడ్మినిస్ట్రేషన్ భ్రష్టు పట్టింది, అవినీతి అయితే విచ్చలవిడి. సో ఒక ఉద్యమం వస్తుందంటారా ఇక్కడ కూడా? ఉద్యమం రావాలా? ఉద్యమాలతో ఊపినాయి. ఉద్యమాలు ఏముంటాయండి? ఉద్యమాల వల్ల కాదు, ఉన్న వాళ్ళు మంచి ఎత్తదాలు. ఉద్యమాలు రావాలా, కొత్త వాళ్ళు రావాలా, ఆడేదో పెద్ద మాలాంటోళ్ళే చేయాలని లేదు. ఉన్న వాళ్ళు మంచి చేస్తేదాలు కదా. ఇప్పుడు నేను ఉన్నాను, 27,000 కోట్లు ఎందుకంటే అవినీతి అంటున్నాను, మొక్కమ్మలకు ఎందుకంటే సినిమా స్టార్లకు. దానికి నేను కాదు, నినాక మొన్న మన జస్టిస్ ఏం పేరు సుదర్శన్ రెడ్డి గారు నిన్న మరి చూడండి, 9,000 కదా ఉన్నది, దాంట్లో ఇచ్చారు. ఏది కౌలు రైతుల మీద ఒకటి కమిషనర్ వ్యవసాయ శాఖ క్లియర్గా అన్నాడు. ఆయన అప్పుడున్న కలెక్టర్ని పిలిచాడట ఇంటికి, నాకెందుకు రైతు బంధు, నేను సుప్రీంకోర్టు మాజీ జడ్జిని, నాకు సుప్రీంకోర్టు నుంచి పెన్షన్ వస్తుంది, నాకు భూమి ఉంది, ఇల్లు, నాకెందుకు? అబ్బాయిని అడిగేటి 27,000 కోట్లు, ఇట్లాంటి 2 లక్షల కోట్లు కొట్టేస్తున్నారు. కాబట్టి ఇవి ఇంత అవినీతి లేకుండా ఎక్కడో కొద్దిగా మొత్తానికి మార్చలేము. ఇట్లాంటి అన్ని కన్నులకు కనబడే అవినీతిని కంట్రోల్ చేసి
కొద్దిగా తెలంగాణలో యువత, మహిళలకు, రైతులకు ఉపయోగపడే రైతులను ఇప్పుడు గ్రామాలలో సామూహిక కల్లాలు, డ్రై వేర్ హౌజెస్, ప్యాడీ క్లీనర్సు, లేకపోతే లోడర్స్, ఇట్లా ఏదైతే ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయో కొత్తవి రైతులకు కొద్దిగా సౌకర్యవంతంగా చేద్దామని ఇట్లా. ఇప్పుడు టార్గెట్ తెలంగాణ కాబట్టి అధిష్టానానికి చెప్తారా ఇవన్నీ నా డిమాండ్లే కాదు ఇది అవసరాలు, ఇవన్నీ వీటి మీద ఫోకస్ పెట్టండి అనే మాట చెప్తారా? అవును, ఇంతకుముందు చెప్పాను నేను. ఇంతకుముందు మేనిఫెస్టోలో నేను కలపాల్సిన నేనే పెట్టించాను. ఇప్పుడు మీకు ఏదైతే ఆవేదన ఉందో నాకు తెలిసి నేను చెప్తాను కవిత, వాళ్ళు వినాలని ఏమున్నది, అందుకోసం నా వ్యక్తిగత ఆవేదన. ఆ పార్టీలో మీరున్నారు, మీకంటూ ఒక ఆవేదన ఉంది, ఒక ఆలోచన ఉంది, అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు వారు రియల్ ఎస్టేట్ గురించి ఫ్యూచర్ సీట్లు, మూసీలు చెప్పినరా, ఈ మూసీ క్లీనింగ్ గురించి వచ్చిండ్రా, పిల్లల ఉద్యోగాల గురించి, నిధులు నియామకాలు ఏంది ఇదంతా అర్థం కాకుంటున్నది. అర్థం అంటే ప్రజలు కూడా మొత్తం మర్చిపోయారు ఏ భావజాలంకి లేదు. తెలంగాణ పుట్టింది, సెల్ఫిష్నెస్ పెరిగిపోయింది, అధికారులు మాకు ప్రమోషన్లు వస్తే చాలు. అంటే నేను అనే ఉద్దేశం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి అప్పుడు నేను పార్టీలో యాక్టివ్గా ఉండి ఒకవేళ నా మాట చెప్పనేది చెప్తాను, ఇంటర్ లేకపోతే లేదు, కొన్ని అయితే చెప్పగలుగుతాను. అంటే నేను ఉద్దేశం నేను నా గురించి అని చెప్పట్లేదండి, నా వ్యక్తిగత అభిప్రాయాలు చెప్తున్నాను. ఇవి ఫ్యూచర్ సిటీకి మైనాపతి యాదయ్య ఊరు పెట్టుకుని సంబంధం ఉందండి. ఎవరండి అలా ఎవరి బంధువుల గురించి ఫ్యూచర్ సిటీ కట్టుకుంటారు, ఎవరికి ఎందుకు కట్టుకుంటారు, అసలు ఇది కరెక్ట్ కాదని నేను అంటున్నాను. ఫస్ట్ ఇక్కడ కొద్దిగా గ్రామీణ ప్రాంతాలలో ఏమేమి ఉన్నాయి, రైతులకు మౌలిక వసతులు, విద్యార్థులకు మౌలిక వసతులు, ఫీజు రీంబర్స్మెంట్ లేదు 12,500 కోట్లు. ఎవడండి మన పిల్లలేమో ఇంటర్నేషనల్ స్కూళ్ళు, ఫారిన్లలో అయిపోయారు, ఆ పిల్లల ఫీజు కూడా ఇయ్యరా? మరి కాంట్రాక్టర్లకు రాగానే బిల్లు ఎందుకు ఇచ్చారు? కమిషన్ వస్తుందనా, 30% వస్తుందనా? మరి ఎవరు అడగాల చెప్పండి? భూములు అమ్మితే ఎవరు అడగారు? వీడేమో 200 కోట్లు 300 కోట్లు రోజు. ఒక మేధావులు చాలామంది ఉన్నారు కదా సొసైటీలో, నేను కాదు కదా ప్రశ్నించే వాళ్ళు, మాజీ నక్సలైట్లు ఉన్నారు, విద్యార్థి కాక్రోచ్ వాళ్ళు ఉన్నారు. భూములు అమ్మే దగ్గర పోదాం, మరి ఏం కట్టాలా? ఉస్మానియా యూనివర్సిటీ ఎట్లా కట్టాలా? నిమ్స్ హాస్పిటల్ ఎక్కడ కట్టాలా? చెప్పండి. నువ్వే 200 కోట్లు చేస్తే భవిష్యత్తులో సామాన్యులకు కావాల్సిన విద్యాలయాలు, వైద్యాలయాలు, రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్స్, పార్క్స్ ఎక్కడ కడతారు? మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తావు? మళ్ళీ ఇందిరా పార్కులు కావచ్చు, కాసుబ్రహ్మణ్య పార్క్ ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు? ఉన్న భూములను అమ్ముకుంటా పోతే, చెట్లన్నీ కొట్టేసి. ఇప్పుడు మీకు మంచి ల్యాండ్స్ అక్కడ జూబ్లీ, ఎక్కడైనా సరే భూములను కాపాడండి. ఒకవేళ వీళ్ళు అనుకున్నట్టు ముందు వాళ్ళు అనుకుంటే భూములు ఉండేటియా? నేను అట్లా కూడా నేను అసెంబ్లీలో ఇవి అమ్మి అయిపోయినాయి అనుకున్నారని చెప్పిన శ్రీధర్ బాబు గారికి. కాబట్టి మొత్తానికి మొత్తం ఒక దుర్మార్గమైన పరిపాలన నడుస్తున్నది. నేను చెప్పినవి కూడా అసెంబ్లీలో మాట్లాడేది తప్ప కొత్తగా ఏదో మీరు ఛానల్ ద్వారా అడుగుతున్నారు. కాకపోతే అక్కడ ఎప్పుడు ఇంత ఎమోషనల్గా మీరు కనిపించలేదు, ఈసారి ఎమోషనల్ అయిండ్రు మీరు. అవును, అగ్రెసివ్నెస్ నుంచి ఒక ట్రాన్స్ఫార్మ్ అయిపోయినరా, లేకుంటే మీ అంతటా మీరు కొంచెం సరెండర్ అయినట్లు? ఏం లేదా, దానికి అంటే ఒక్కోసారి కోపం వస్తుంది, ఒక్కోసారి ఆవేదన వస్తుంది. ఈ అమ్మాయి ఎవరి గురించి వీళ్ళు చచ్చిపోయినారు పిల్లలు, అప్పుడు కదా భగత్ సింగ్ దేశం గురించి చచ్చిపోతే దేశం విలువ ఎవరికి వెళ్తలేదు. ఇప్పుడు భగత్ సింగ్ కూడా ఊరు పెట్టుకోకపోతే వాళ్ళకు కూడా పిల్లలు అయ్యే వాళ్ళు మళ్ళీ కోకపోయేటో, లేకపోతే వాళ్ళు కూడా మంచి కార్పొరేట్ కంపెనీలు పెట్టేవాళ్ళు, సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు. దేశాన్ని గురించి ఊరితాడుని ముద్దాడిన అంటే దేశం ఊరికనే రాలేదని చెప్పడానికి, తెలంగాణ కూడా ఊరికనే రాలేదు. మా ఫ్యామిలీల గురించి, మా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల గురించి రాలేదు కదా తెలంగాణ. కొద్దిగా ఏదైతే ఉన్నదో చూడాలి కదా, అది కూడా చేసుడు తప్పని అంటలేను నేను కవిత, మేము కూడా చేస్తాం, చేయొచ్చు పెద్ద పదంగా, కానీ ఒక మూల సిద్ధాంతం అయితే ఉంటుంది కదా అట్లా. కాబట్టి ఏంటంటే ఈ గ్రామీణ ప్రాంతం మొత్తం ఇన్నే తిరుగుతాయి రాజకీయ నాయకుల ఆలోచనలన్నీ. అవుటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు ఉండాలి కదా, ఆదిలాబాద్ తండాలు, వరంగల్ తండాలు, ఖమ్మంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలు, కుసుమంచి లాంటి ప్రాంతాలు ఇవన్నీ ఉన్నాయి కదా. టూరిజం డెవలప్మెంట్ చేయండి. ఇప్పుడు మా దగ్గర ఉంది ఒక బ్యాక్ వాటర్ డెవలప్ చేశారు, 18 గ్రామాలకు నిరుద్యోగం తగ్గుతుంది, పేదరికం తగ్గుతుంది, పట్టించుకోడు. నేను తిరగబట్టి 2 ఏళ్ళ ఒక లాంచ్ పెట్టుంటే ఒక టూరిజం. ఇప్పుడు మధ్యతరగతి అంతా ఎక్కడెక్కడ థాయిలాండ్ వీలాండ్ పోయేది మనం ఫెసిలిటీ చేస్తే పాపికొండలు పోయి వదిలి ఇక్కడికి వస్తారు. అట్లా ఇట్లాంటి ఆలోచనలతో ఉండాలా, ముందుకు వెళ్ళాలని ఉంటుంది. సాధ్యమైనంత వరకు చేస్తాం. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఇంకా ప్రశ్నిస్తాము. ఇంకా 2.5 సంవత్సరాలు మీరు అన్నట్టు 2.5 అయిపోయింది, సగం గ్లాస్ వాటర్ అయిపోయింది, ఇంకా సగం గ్లాస్ ఉంది. ఉన్నంతలో చెడి వేయకుండా కూడా తెలిసి చివరికి చెడి వేయకపోతే అయిపోతుంది సమాజానికి. ఇంకా మంచి అయితే చేసేటట్టు కొలమడతలేము, చెడి వేయకపోతే చాలు అనే
ఒక భావనతో ఉన్నా నేనైతే. మీ సిద్ధాంతాలు వీటన్నిటిని మీరు ఏదైతే భావిస్తున్నారో అట్లీస్ట్ మీరు అనుకున్నట్టుగా మీరు కోరుకున్నట్టుగా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి కోసమైనా గళమెత్తండి, పోరాడండి. భవిష్యత్తు అనేది ఇంకా మన దేవుడు నిర్ణయించాల్సింది. ఒకటి మాత్రం ఏంటంటే ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీని అయితే అధికారం తేవడానికి అన్ని రకాలుగా పోరాడతాం కవిత. ఇంకెందుకంటే నేను చూసిన దాంట్లో భారతీయ జనతా పార్టీ ఓకే వేరే సంవత్సరం ఉన్నంతలో కొద్దిగా అవినీతి రహితంగా ఉంటుంది, దేశాన్ని ప్రేమిస్తారు, అభివృద్ధిని కాంక్షిస్తారు. నాకున్న అభిప్రాయం అది. చూస్తున్నాను కొన్ని ఛత్తీస్గఢ్ కావచ్చు, అట్లాంటి చోట్ల కావచ్చు, 3 సార్లు ముఖ్యమంత్రులు అంటే కొన్ని జరుగుతాయి అక్కడ ఇక్కడ కూడా ఒకటేసారి 24 క్యారెట్ క్లియర్ అయితే చేయలేము. కానీ ఉన్నంతలో ఫిల్టర్ చేయగలుగుతాం. ఉన్నంతలో డబుల్ ఇంజన్ సర్కారు ఇప్పుడు నేను చెప్పిన బుల్లెట్ ట్రైన్లు కావచ్చు, ఇంకొక ఎయిర్పోర్ట్ కావచ్చు, తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో కొద్దిగా మౌలిక వసతులు కావచ్చు, రైతాంగానికి కావాల్సినవి, మహిళలకు కావాల్సినవి, విద్యార్థులకు కావాల్సినవి. విద్యార్థుల పట్ల నాకు తెలంగాణకు మాత్రం ఫస్ట్ కన్సెన్స్ ఉండాలంటాను నేను నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఆ పిల్లలు ఫ్యూచర్ సిటీ గురించి రావలేదు, వాళ్ళు ఉద్యోగాలు వస్తాయని చచ్చారు. రైతు బంధు వస్తే రాకేష్ రెడ్డికి వస్తుంది కానీ వాళ్ళకి రాదు. కొంతమంది చాలామంది పిల్లలు భూమి లేనిలో చచ్చారు. కాబట్టి అట్లాంటి ఏదైతే కోరుకున్నారో ఉద్యోగాలు, ఇట్లా కొద్దిగా గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతులు, రైతులకు ఇట్లాంటి రోడ్ల మీద పడి కన్నీరు కారకుండా మేము మీకు అన్నం పెడుతున్నాం, మాకు మందు పోయిన అనే రైతుల బాధలు ఉండకూడదు, ప్రయత్నం చేయాలని అంటున్నాను ఆ వైపున. చేసండి. థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.